ఒక మంచి పవర్ ని జనరేట్ చేసే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఈ రోజు మనకు జరుగుతుంది. అయితే మనము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని మనం సార్ని ఇన్వైట్ చేస్తూ మనందరికీ డైమండ్ అంటే తను ఈ జర్నీని కూడా చెప్తూ ఉంటారు మనకి. తను ఈ డైమండ్ అవడానికి తను చేసిన ఈ కృషిని ఇవన్నీ కూడా మనకు చెప్తూ ఉంటారు. అయితే మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పటికప్పుడు మనం కూడా మన కంపెనీ యొక్క గొప్పతనాన్ని, మనలో ఉన్న పవర్ ని కూడా మెలకువ తెచ్చుకోవాలంటే అప్పుడప్పుడు మనల్ని చిన్నగా మనం మెరుగు పెట్టుకోవాలి. అలాంటిదే ఈ శనివారం అండి మనకి. ఓకే, మరి ఇప్పటికే టైము కొంచెం ముందుకెళ్ళింది కాబట్టి శనివారము అవర్ గ్రేట్ డైమండ్ సార్ కుదురు శ్రీనివాస్ సార్ ని ఇన్వైట్ చేస్తున్నాను. ఎస్ సార్, ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. Happy morning, sir. Yes, sir. Happy morning. Happy morning, Sir, Kudur Srinivas garu. Good morning. Good morning, sir. Happy morning. Parvati Brahmaiah. Morning, sir. Happy morning, sir. Good morning, sir. Devamani from Nanjala. హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. టైం అయిపోయింది కాబట్టి ఈరోజు ఇప్పటికే 7 దాటేసింది, మనకు 7:05 అయిపోయింది. సో మనం డైరెక్ట్గా ఈరోజు మన యొక్క ప్రాజెక్టుల గురించి వాటికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఎస్ లీడర్స్ అందరికీ కూడా మరొక్కసారి గుడ్ మార్నింగ్. మనము యాజ్ యూజువల్ మన యొక్క ప్రాజెక్టు గురించి మనం ఎలా ముందుకు వెళ్ళబోతున్నాం ఈ విషయాల్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఎస్, ఓకే. నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఆ వాయిస్ క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను. ఎస్ సార్, ఎస్ సార్, బోత్ ఆర్ క్లియర్ సార్, బోత్ ఆర్ క్లియర్. ఎస్ ఎస్, ఓకే లీడర్స్, మరొక్కసారి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన యొక్క న్యూ యంగ్ 2.0 మన యొక్క ప్రాజెక్ట్ ఎలా ఉండబోతా ఉంది. ఎవరైతే మన యొక్క ప్రాజెక్ట్ని పట్టుకొని, ఎవరైతే దీన్ని కెరీర్గా తీసుకొని ఎస్ నేను నా యొక్క లైఫ్ని మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళందరికీ ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం కాదు, నేను దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడతాను. ఎందుకు ఈ ప్రాజెక్ట్ డిఫరెంట్గా ఉంది, ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత గొప్పగా ఉంది, మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాల్ని ఒక్కసారి మనం చూద్దాం. నేను ఒక పర్సన్ని నా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఏంటి ఇతను? గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేయటం కానివ్వండి, ఎవరిని ఎక్కువ చేయటం కానీ కాదు, అందరం కూడా ఎక్సలెంట్. గవర్నమెంట్ జాబ్ అంటేనే ఒక అద్భుతం. అటువంటి అచీవ్మెంట్ చేసిన వాళ్ళకి సెల్యూట్. ఎందుకంటే అది ఆషామాషి విషయం కాదు. ఎంత కష్టపడితే ఆ జాబ్కి వెళ్తారో, ఎంత వాళ్ళు పోరాడితే ఆ పొజిషన్కి వెళ్తారో నాకు తెలుసు. ఎందుకంటే అది ఒక యజ్ఞం చేస్తుంటారు వాళ్ళు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఖచ్చితంగా అటువంటి పొజిషన్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్. అలాగే ఇతను కూడా ఒక బిజినెస్ మ్యాన్. ఇక్కడ శ్రీనివాస్, నేనే అనుకుందాం. అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని తక్కువ చేయటం నా ఇంటెన్షనే కాదు. అందరూ కూడా చాలా, ఒక బిజినెస్ పెట్టాలంటే కూడా చిన్న విషయమా? దానికి ఒక ఇన్వెస్ట్మెంట్, దానికి ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని పర్ఫెక్ట్గా మార్కెటింగ్ చేసుకోగలగాలి. ఇవన్నీ కూడా చాలా 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 డిఫికల్ట్ థింగ్స్. ఒక జాబ్ సంపాదించాలంటే చాలా 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 తపస్సు చేయాలి నిజం చెప్పాలంటే, ఇప్పుడున్న కండిషన్లో అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలంటే. అలాగే బిజినెస్లో సక్సెస్ కావాలంటే కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే నవేడేస్ చాలా 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 ఎంత ఒక బయట మనకు కాంపిటీటర్స్ ఉన్నారంటే చాలా ఎక్కువ అండి. ఏ బిజినెస్ కూడా అంత ఈజీగా సక్సెస్ కావట్లేదు. సో ఇలా నేను చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే, ప్రెసెంట్ మనం ఉన్నటువంటి పొజిషన్ అంటే మనం ఉండేటువంటి ఏదైతే ఈ యొక్క ఆపర్చునిటీ ఎంత గొప్పదో అని తెలిసేదానికి మాత్రమే. అలా అని ఎక్స్ని వైని నేను తక్కువ చేయట్లేదు. మళ్ళీ ముందే చెప్తున్నాను,
వాళ్ళు వండర్ఫుల్ అంతే. వాళ్ళని అసలు ఎంత ఎంత చెప్పినా తక్కువ వాళ్ళ గురించి. అటువంటి గ్రేట్ పీపుల్ ఎక్స్ గాని, వై గాని. యెస్. ఇక్కడున్న శ్రీనివాస్ మాత్రం చాలా సింపుల్‌గా యొక్క నెట్‌వర్కర్. నేను నెట్‌వర్కర్. ఓకే. సో, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎంతో కృషి, ఎంతో పట్టుదల, ఎన్నో సంవత్సరాలు. అంటే 10థ్ క్లాస్ వరకు 10 సంవత్సరాలు, ఇంటర్మీడియేట్ వరకు ఇంకొక 2 ఇయర్స్, తర్వాత ఇంకొక డిగ్రీనో ఏదో ఒక 3 ఇయర్స్, తర్వాత మరలా ఏదో ఒక ఈ ఓవరాల్‌గా ఒక 15, అలాగే ఇంకొక 2, 3 ఇయర్స్ ఓవరాల్‌గా తీసుకుంటే ఒక 20 సంవత్సరాల కృషితోటి వచ్చేటువంటిదే ఈ యొక్క గవర్నమెంట్ జాబ్. యామ్ ఐ రైట్? 20 సంవత్సరాలు కష్టపడితే వచ్చేటువంటిది. సో, అంటే ఇది కామన్. ఇలా లేకపోతే ఈ ఎడ్యుకేషన్ ఇవన్నీ లేకపోతే రాను కూడా రాదు. అలాగే ఒక బిజినెస్. ఒక బిజినెస్ కూడా అంత ఈజీగా ఎవరు పెట్టియలేరు. దానికి కంపల్సరీ చాలా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకొని, చాలా మంచి ప్రొడక్ట్స్ సెలెక్ట్, మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని, ఎంతో కష్టపడితే ఇది కూడా వస్తుంది. ఇతని ఇన్‌కమ్ ప్రెజెంట్ మాట్లాడుతున్నాను 50,000. ఇతని ఇన్‌కమ్ 50,000 అండి. ఒక నెలకి రూ. 50,000. సో, ఈ బిజినెస్ మ్యాన్ నియర్లీ ఒక 2,00,000. ఇది అతని ఇన్‌కమ్. కానీ మీరిక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 2 కూడా మనందరి వల్ల అవుతాయా? గవర్నమెంట్ జాబ్ అందరం సాధించగలమా? అందరి వల్ల అవుతుందా చెప్పండి? కాదు గదా! అలాగే ఈ బిజినెస్ కూడా అందరం లక్షల ఇన్వెస్ట్‌మెంట్, ఇది నాకు తెలిసి ఇతని ఇన్వెస్ట్‌మెంట్ అరౌండ్ 60,00,000 అనుకుంటాను. యెస్. నాకు తెలుసు. మోర్ థాన్ 60,00,000. ఒక 60,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి నౌ హి ఈస్ ఎర్నింగ్ 2,00,000 ఆర్ 3,00,000 ఆన్ అండ్ యావరేజ్‌గా ఒక ఇన్‌కమ్ అయితే సంపాదిస్తా ఉన్నారు. సో, ఈయనైతే ఎన్నో సంవత్సరాలు కష్టపడి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకొని ఒక 50,000కి ఆయన పని చేసుకుంటా ఉన్నారు. సో, కానీ ఇక్కడ నేను కూడా ఏందంటే, నేను కూడా చదువుకున్నాను. కానీ నేను ఎంచుకున్నది నెట్‌వర్క్. ఏంటి ప్రెజెంట్ అయితే మనం ఎందులో ఉన్నాం? న్యూ యంగ్ ప్రాజెక్ట్‌లో ఉన్నాం. ఇక్కడ నేను కూడా కష్టపడ్డాను. ఏది రాదు. ఏది ఊరికే ఏది రాదు. చాలా కష్టపడితేనే ఏదైనా పొజిషన్‌కెళ్ళగలం. మేము కూడా చాలా కష్టపడ్డాం. బట్ ఒక 8 నెలలు కష్టపడ్డాం. ఎంత? ఒక 8 నెలల నుంచి 10 నెలలు కష్టపడ్డాం. ఈ 8-10 నెలలు పడ్డ కష్టానికి నేను సంపాదిచ్చింది చాలా ఎక్కువ వీళ్ళతో పోల్చుకుంటే. నాకు తెలిసి ఇతని జీవితకాలం సంపాదిచ్చే మనీ నేను 1 ఇయర్‌లో సంపాదించగలిగాను. చూడండి ఒక్కసారి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ జీవితకాలం పనిచేస్తే సంపాదించేటువంటి మనీని మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్‌లో ఇక్కడ సంపాదించగలిగాను. ఎక్సలెంట్ గదా! అలాగే 60,00,000 పెట్టుబడి పెట్టి నెలకి ఒక 3,00,000, 4,00,000 సంపాదించే వ్యక్తి కంటే నేను జస్ట్ రూ. 6,850 పెట్టి ఈరోజు అంతకు మించి సంపాదించగలుగుతున్నాం. అంటే ఇవి ఇవి మీరు కూడా చూసుకోండి. మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, లేదా మనం ప్రెజెంట్ ఉన్నటువంటి జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు నిన్న నిన్న మా అన్న పాప, అల్లుడు ఇది వచ్చారు. మేమున్నటువంటి ప్లేస్‌కి బెంగుళూరులో మన యొక్క న్యూ యంగ్ రీజనల్ ఆఫీస్, మన సౌత్ ఇండియా ఆఫీస్‌ని లాంచింగ్ చేయడం జరిగింది. ఒక గ్రాండ్ ఈవెంట్ అక్కడ జరిగిందండి. ఆ ఈవెంట్‌కి మా వాడు మంచి సాఫ్ట్‌వేర్‌లో ఉన్నాడు. మంచి మంచి జాబ్ టీసీఎస్‌లోనే జాబ్ చేస్తున్నాడు. మంచి మంచి సాలరీస్ అన్నీ ఉన్నాయి. బట్ ఏమి లేదు అంటే అక్కడ టైం లేదు. అలాగే హ్యాపీనెస్ లేదు. ఎప్పుడు ప్రెషర్. ఎందుకంటే రోజుకి సాఫ్ట్‌వేర్ మారుతూనే ఉంటది. రోజుకి దాన్ని నేర్చుకుంటూ ఉండాలి. కానీ ఒక్కసారిగా నా దగ్గరికొచ్చి నన్ను చూసి, "ఇదేంటి మమ్మ నేను గూడా వచ్చేస్తాను నీ దగ్గరికి. కావాలంటే జాబ్ రిజైన్ చేసేస్తాను." ఎందుకంటే హ్యాపీనెస్ లేదసల. లైఫ్‌లో హ్యాపీనెస్ లేదు. ఏమీ లేదు. ఎప్పుడు పొద్దున్నుంచి వర్క్ చేయటం తప్పిస్తే ఏమీ లేదు. అసలు హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేసేదానికి లేదు. సాలరీ వస్తది. మంచి సాలరీ వస్తుంది. కానీ హ్యాపీనెస్ లేదు. అంటే ఇదొక సెక్టార్. ఈళ్ళు ప్రొఫెషనల్స్ వీళ్ళు. అవునా? డాక్టర్స్ కావచ్చు, ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు. ఇలా వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్. కానీ వీళ్ళ దగ్గర టైం ఏమి ఉండదు చూడండి. డాక్టర్ దగ్గర టైం ఉంటదేమో చూడండి. అలాగే ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చూడండి ఎట్లా ఉంటదో. ఒక సాటర్‌డే, సండే ఉంటది. కానీ అది కూడా హ్యాపీనెస్ ఏమి ఉండదు. మండే వచ్చేసరికి మళ్ళీ ప్రెషర్.
ఎక్కువ మంది మండే చనిపోతున్నారట, తెలుసో తెలీదు మీ అందరికీ. హార్ట్ అటాక్స్ అన్నీ కూడా మండే వస్తా ఉంటాయి. ఎందుకంటే ప్రెషర్. ఆ ప్రెషర్ తోటి చాలా మంది చనిపోతా ఉంటాం. సో ఇవన్నీ కూడా ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, మన యొక్క న్యూ యంగ్ అనేది ఎంత గొప్పదో నాకైతే మా వాడు చదివే అన్నాడు. "ఏంటి అసలు నువ్వు ఏంది ఈ పొజిషన్‌కి వెళ్ళిపోయినావు అసల. నిన్ను చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎంత గర్వపడుతున్నాం మేము." మీన్ వైల్ కొంచెం జెలస్ కూడా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం మేము. మాకిచ్చేటువంటి 2,00,000 ఆర్ 3,00,000 సాలరీ కోసం. ఎంత? ఓ 2,00,000, 3,00,000 సాలరీ కోసము ఎంత కష్టపడుతున్నాం. నాకు తెలిసి 2,00,000 మించి ఉండదనుకుంటా మా వాడికి. అంతే ఉంటదనుకుంటా. కానీ ఏదైనా సరే ఈరోజు నీ యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంది మామ. ఎంత ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నావు. అసల ఏది కావాలంటే అది కొనుక్కునే పొజిషన్. ఏం కావాలంటే టైం కావాలంటే టైం. నీ ఇష్టం. ఎవ్రీథింగ్ నీ కంట్రోల్‌లో ఉంది. మావోడు చెప్పేదాకా నేను కూడా అంత పూర్తిగా ఆలోచించలా. ఏదైనా నీ కంట్రోల్‌లో ఉంది. నువ్వు కావాలనుకుంటే పని చేయొచ్చు. లేదనుకుంటే ఆపేయొచ్చు. నీకొకటి ఒక బాస్ లేరు. ఎవరు లేరు. అసలు నిజంగా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీన్‌వైల్ జెలస్ కూడా ఫీల్ అవుతున్నానని చెప్పాను. నిజంగానే. నిజమే గదా! ఇక్కడ మన ఇష్టం గదా! టైం అనేది మన కంట్రోల్‌లో ఉంది. మనీ అనేది మనం ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. మా వాడికి 2,00,000 మించి రాదు. అయిపోయింది ఆడికంతే. రోజంతా పని చేయని, నెలంతా పని చేయనండి, సంవత్సరం అంతా పని చేయండి ఇచ్చేదంతే. అంతకు మించి రాదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయినటువంటి మా ఎక్స్‌కి 50,000కి మా ఫ్రెండ్‌కి. వాడికి 50,000 మించి ఇప్పుడల్లా రాదు. మళ్ళీ ఏదో ఒక 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో మళ్ళీ ఇంక్రిమెంట్సో ఏదోని పెరిగితే మళ్ళీ పెరగొచ్చు. సో, బిజినెస్ మ్యాన్. ఇందాక నేను బిజినెస్ మ్యాన్. సో, ఆయన ఇంకా ఓకే. ఇంకా కొన్ని సంవత్సరాలు పడితే ఆయన బిజినెస్ ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయితే మేబీ ఒక 5,00,000 పర్ మంత్ లేదా ఒక 10,00,000 పర్ మంత్ వస్తదేమో. డియర్ ఫ్రెండ్స్, కానీ మీరున్న ఈ పొజిషన్ ఏదైతే న్యూ యంగ్ మీరు ఇప్పటికే చాలా మందిని చూసుంటారిక్కడ. ఇప్పటికే చాలా మందిని చూసుంటారు. ఒక్కొక్కరొచ్చి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని, వాళ్ళ యొక్క ఇన్‌కమ్స్‌ని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది నా గురించి ఒక్కరి గురించి కాదు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఎవరైతే ఈ బిజినెస్‌ని, ఎవరైతే న్యూ యంగ్ ఇది నా లైఫ్ స్టైల్ మార్చబోతా ఉంది. ఇది నా కెరీర్‌ని మార్చబోతా ఉంది. నా యొక్క ఎంటైర్ నా జనరేషన్‌ని, నా తలరాతనే గాదు, నా తరాలను గూడా మార్చబోతుందని ఎవరైతే సీరియస్‌గా తీసుకొని పనిచేస్తున్నారో, వాళ్ళందరి ఇన్‌కమ్స్ కూడా చూడండి ఒకసారి. వాళ్ళ లైఫ్ స్టైల్ గూడా చూడండి. నేనిప్పుడు మాట్లాడిన ఈ ముగ్గురు కంటే ఎక్కువుంటది. నేనిప్పుడు మాట్లాడిన ఈ ముగ్గురు కంటే ఎక్కువుంటది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని మనం అనుకున్నాం. అలాగే ఒక బిజినెస్ మ్యాన్‌ని, అలాగే ఒక ప్రొఫెషన్. వీళ్ళ ముగ్గురు కంటే చాలా ఎక్కువుంటది. చాలా అండర్‌లైన్ జేసుకోండి. చాలా ఎక్కువుంటుంది. అదేంటి న్యూ యంగ్ మీకివ్వబోయేదదే. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మీ అందరి కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎవ్వరిని తక్కువ చేయట్లేదు. 100% గవర్నమెంట్ హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ అంతే. ఈ బిజినెస్ మ్యాన్‌కి గూడా సెల్యూట్. ఈ ప్రొఫెషన్‌లో ఉండటం అంటే చిన్న విషయం ఏం కాదు. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 2,00,000 పర్ మంత్ సంపాదిస్తున్నారంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత టాలెంట్ ఉండాలి. ఇప్పుడున్నటువంటి కాంపిటీటివ్ వరల్డ్‌లో. సో, వీళ్ళందరిని ఎంత మాట్లాడినా తక్కువే. వీళ్ళందరూ వెరీ పవర్‌ఫుల్, వెరీ క్వాలిటీ పీపుల్. చాలా అసలు వాళ్ళని ఎంత చెప్తున్నాను కదా! అగైన్ ఎంత చెప్పినా తక్కువే. కానీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా ఒక నార్మల్ ఏం పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. పెద్దగా వయసుతో సంబంధం లేదు. పెద్దగా నాలెడ్జ్‌తో సంబంధం లేదు. ఏమీ లేకుండా కూడా ఒక నెట్‌వర్కర్‌గా అందున ఒక న్యూ యంగ్ ప్రాజెక్ట్‌లో గాని మీరున్నారు అంటే డెఫినైట్‌లీ వితిన్ ఫస్ట్ నేను మీకందరికి కూడా చెప్పేదేంటంటే ఒక 100 రోజులండి. ఒక 100 డేస్ ఒక క్వాలిటీగా వర్క్ చేసి చూడండి న్యూ యంగ్‌లో. మీకు అర్థమైపోతుంది. యెస్. మన లైఫ్ ఎలా మారబోతుంది. మేము చేసిందదే. ఒక 100 డేస్ ఫస్ట్ మొదట నేను ఈ బిజినెస్‌లోకొచ్చినప్పుడు 2024 అక్టోబర్. మేమేం 10 సంవత్సరాల నుంచి లేము ఈ బిజినెస్‌లో. ఇక్కడ కొత్త వాళ్ళు కొంతమంది అనుకో ఉండొచ్చేమో. సార్ ఎన్నో సంవత్సరాలుగా ఉంటే ఇలా జరిగిందేమో. కానే కాదు. జస్ట్ 1 ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో శ్రీనివాస్ జీరో. నిజంగా ఇన్‌ఫాక్ట్ మైనస్. అటువంటి పొజిషన్ నుంచి ఈరోజు నేను హీరో అని చెప్పను గానండి. ఖచ్చితంగా అయితే ది బెస్ట్‌గా తయారయ్యాను. చాలా బెస్ట్‌గా. ఏం కావాలంటే
అది కొనుక్కునే విధంగా, ఏం చేయాలంటే అది చేసే విధంగా, నా టైం, నాకు, నా మనీ, ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్. సో అది కదా, అంటే పరిస్థితుల కంట్రోల్‌లో నేను నా కంట్రోల్‌లోకి పరిస్థితులు తెచ్చుకోగలిగాము. ఇది చాలా మందికి, అంటే ఎంతోమంది డ్రీమ్స్ అండి ఇవి. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది కలలు కనేటివి ఏంటి తెలిసిన? పీస్ ఆఫ్ మైండ్. అంతే కదా! ప్రతి ఒక్కరు కూడా కోరుకునేదేంటి? రిలాక్స్‌గా ఉంటే చాలు. ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు అని కోరుకునే వాళ్ళందరికి కూడా కమ్ అండ్ జాయిన్ అస్. న్యూ యంగ్‌తో రండి. ఖచ్చితంగా ఒక 100 రోజులు, 100 రోజులు ఒక డెడికేషన్ తోటి. మేము చేసిందదే. ఆ 100 రోజులు ఎలా పనిచేశామంటే, ఎవరెన్ని చెప్పినా వదిలేయటం అంతే. ఎన్ని సమస్యలొచ్చినా వదిలేయటం. వాటి గురించి పట్టించుకోలేదు. అరే! మేము చెప్తున్నాం గదా! మాకు గూడా అప్పుడు ఇనిషియల్‌గా ప్రొడక్ట్ రాలే. ప్రొడక్ట్ కోసం ఎదురు చూడల. ఎందుకంటే, నాకు ప్రొడక్ట్ వస్తుందని తెలుసు. అరే! ఇంత పెద్ద కంపెనీని పెట్టినటువంటి ఒక మేనేజ్మెంట్, ఈ కంపెనీ జీవితకాలం ఉండాలనుకునేటువంటి ఒక మేనేజ్మెంట్, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆర్&డి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ తోటి దీనికొక సైంటిస్టులు పనిచేసి ఆ! ఎంత ఎంత కష్టపడి ఉంటారు చెప్పండి. ఈ అద్భుతాన్ని బయటకు తీసుకొనొచ్చేదానికి ఎన్ని కష్టాలు పడుంటారు వాళ్ళు చెప్పండి. వాళ్ళ యొక్క డ్రీమ్ ఎంత గొప్పగా ఉంటదో ఆలోచించండి ఒకసారి. ఇంత సంజీవిని లాంటి ఒక గొప్ప ప్రొడక్ట్‌ని మన దగ్గరికి తీసుకొచ్చేదానికి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడుంటారు. వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు. అటువంటప్పుడు ప్రొడక్ట్ ఎందుకు రాదు? వాళ్ళ వాళ్ళ డ్రీమ్ అదే గదా! ఈ అద్భుతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే గదా వాళ్ళు చేస్తున్నారు. అటువంటప్పుడు వస్తుంది ప్రొడక్ట్. ఆగిపోదు కదా! అంత గొప్ప ప్రొడక్ట్‌ని తయారు చేసుకొని కామ్‌గా కూర్చోరు కదా వాళ్ళు. కానీ మేము అదే అనుకున్నాం. యెస్, ప్రొడక్ట్ వస్తుంది. జాన్వరి ఉంది. కంపెనీ దగ్గర ప్రొడక్ట్ ఉంది. వచ్చేదానికి సరైనటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఏదైతే పోస్టల్ సారీ కొరియర్ సర్వీస్ ఉందో అది సరిగ్గా లేదు. కంపెనీ వాళ్ళు పంపిస్తే కొంతమంది తీసుకోలేదని చెప్పిన వాళ్ళున్నారు మహానుభావులు. కొంతమందికి రిటర్న్ ఎళ్ళిపోయేది. సో, సిస్టమ్ సరిగ్గా లేదనేసి అప్పుడు మన లెజెండరీ లయన్ సార్ ఆలోచించి ఇది ఇలా కాదనేసి ఆయన ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ రోజు మేము భయపడలే. ఆలోచించలే. వస్తదిలే కానీ మార్చుకుందాం. ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని మార్చుకున్నారు. ఈరోజు అందరికి, అంటే మనకు కూడా, మేమందరం కూడా ఇవన్నీ మీరిప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ చూసిన వాళ్ళమే. ఇవన్నీ అండి. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం వీళ్ళందరిని అడగండి. ఇవన్నీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈ చెవిన విని, ఆ చెవిన పోగొట్టుకున్నారు. వదిలేసేవాళ్ళు. కానీ కొంతమంది పట్టించుకున్న వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అక్కడే 1 స్టార్‌లో ఆగిపోయారు. 2 స్టార్‌లో ఆగిపోయారు. 3 స్టార్, 5 స్టార్ వాళ్ళు కూడా ఆగిపోయారు అంతే. ఎవరైతే వీటిని పట్టించుకొని అవి వస్తేనే చేస్తాను, ఇవి వస్తేనే చేస్తాను అనుకున్న వాళ్ళు అక్కడే ఆగిపోయారు. నిజంగానే అక్కడే ఆగిపోయారు. అలా అని ఇలా ఉండకూడదు కదా సార్ అంటే నిజమే. మీకు ఆ ప్రెషర్ ఉంటుంది లేదని నేను చెప్పట్లేదు. ఆ ప్రెషర్‌ని తట్టుకొని ఎవరైతే వాడే హీరో అండి. ఉండాలి. ఉంటుంది. అట్టని ఇవన్నీ శాశ్వతమా చెప్పండి? ఇవన్నీ ఇలాగే ఉండిపోతాయా? కాదు గదా! ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంది కంపెనీ. మన కంపెనీ ఏమన్నా 20 సంవత్సరాల నుంచి ఉందా? జస్ట్ 3 నెలలండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఇప్పుడు నవంబర్. ఒక 4 నెలల కంపెనీ. ఒక 4 నెలల కంపెనీ ఇన్ని అద్భుతాలు చేస్తుందంటే ఇంతకంటే ఏం గావాలి చెప్పండి? 4 నెలల కంపెనీ. జస్ట్ 4 మంత్స్ అండి. అప్పుడంతా ప్రీ లాంచింగ్‌లో ఉంది కంపెనీ. అప్పుడు మేనేజ్మెంట్ వేరే. ఇప్పుడు మేనేజ్మెంట్ వేరే. జస్ట్ 4 నెలలే మన మేనేజ్మెంట్‌కి ఈ యొక్క కంపెనీ హ్యాండ్ ఓవర్ అయ్యింది. ఈ 4 నెలల్లో ఎన్ని అద్భుతాలు చేస్తున్నారో తెలుసునా? మనకంటూ, మనకంటూ ఎన్ని లైసెన్స్‌లు, ఇండియన్ గవర్నమెంట్‌లో ఏమేమి లైసెన్స్‌లు కావాలో ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి అన్ని లైసెన్స్‌లు తీసుకొచ్చారు. ప్రతి స్టేట్‌లో మనం బిజినెస్ చేసుకునే దానికి అక్కడ లైసెన్స్‌లు తీసుకొస్తున్నారు. ఆ రోజు ఆఫీసే లేదు. ఈరోజు అద్భుతమైనటువంటి కార్పొరేట్ ఆఫీసు మనకు చండీగఢ్‌లో ఉంది. అలాగే మనకిప్పుడు మన సౌత్ ఇండియాకి బెంగుళూరులో ఒక మంచి వండర్‌ఫుల్ ఆఫీస్ ఉంది. ఇది కదా గ్రోత్ అంటే. ఏం కావాలంటే అవి. మీకి ప్రొడక్ట్ ఇంకా ఎక్స్‌పాన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అవి కూడా మీకు నేను చెప్తాను. ఎంత బ్యూటిఫుల్ లైఫ్ మనకు న్యూ ఇంగ్‌లో ఉండబోతుందో. సో, ఇది నేను మీ అందరూ కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. అరే! ప్రొడక్ట్ రాలేదు అంటే అది శాశ్వతమైనటువంటిది కాదు. అది జస్ట్ టెంపరరీ సమస్య. వస్తూ ఉంది.
ఎంత మందికి వస్తామో తెలిసిన ఎవ్రీడే పంపిస్తున్నాయి. ఇప్పుడు కూడా నాకు లైట్ సార్ 20 ఆర్డర్లు పెట్టున్నారు. ఆ యొక్క ఏదైతే కొరియర్కి వెళ్ళాయో ప్రతిరోజు ప్రోడక్ట్ వస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే మనం అద్భుతాలు చేసేసాం, చాలా హెవీ బిజినెస్ చేసేసాం. సో దానివల్ల ఏంటంటే కొంచెం మీకు ఉంటుంది. అవన్నీ కూడా 1 బై 1 డేస్ అండి, డేస్ ఇవన్నీ కూడా రోజులు. ఆ 100 రోజులు మేము అలాగే చూసాం. మేము ఎక్కడా కూడా సమస్య ఉంది, కానీ అది శాశ్వతమైనటువంటి సమస్య కాదు, టెంపరరీ సమస్య. అది ఆటోమేటిక్గా వీడిపోతుందనేసి ముందుకెళ్ళిపోయినాం. ఈరోజు సక్సెస్ అని చూసాం. మీరు కూడా అంతే ఫ్రెండ్స్. ఏ ఇంట్లో సమస్య లేదు చెప్పండి. మనం అందరం పర్ఫెక్ట్గా ఉన్నామా? మనం మిస్టర్ పర్ఫెక్ట్లో మనం ఎవరన్నా? నాకు షో మీ 1 పర్సన్ మనలో లోపాలు లేని వాళ్ళు ఒక్కరు చెప్పండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క జాబ్‌లో, ప్రతి ఒక్క బిజినెస్‌లో, ప్రతి చోట కంపల్సరీ సమస్య ఉంటుంది. ఉండాలి కూడా, ఉంటాది కూడా అంతే. సమస్య లేకుండా మనం ముందుకెళ్ళటం అనేది కానే కాదు. ఎప్పుడుకి కూడా ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించి, వాటిని చూడకుండా, వాటిని పట్టించుకోకుండా ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాడే విజయం సాధించాడు. చూడండి కావాలంటే. నేను ఒక సాంగ్‌లో విన్నాను. ఏంటి? షర్టుని నలగకుండా అలమారాలో బీరువాలో పెట్టుకుంటే ఏం ఉపయోగం చెప్పండి? నలగని షర్ట్‌కి ఏం ఉపయోగం? దాన్ని అసలేం వేస్ట్ కదా! బీరువాలో ఎప్పుడు పడేసుండే షర్ట్‌కి ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పండి? అది బయటేసుకొని తిరిగితే ఓహ్! ఈ షర్ట్ బావుంది. ఇది సూపర్ ఉంది అంతే. కష్టపడకుండా ఒక్కడన్నా పైకొచ్చినోడు ఉన్నాడా ఈ ప్రపంచంలో? యెస్. నో వన్. ఆ కష్టాలే ఇవి. ఇప్పుడు మనం ఏదైతే చిన్నవి ఇవన్నీ కూడా చిన్నవి. మన యొక్క డ్రీమ్ చాలా పెద్దది. నేనెప్పుడు అదే అనుకుంటాను. నాది ఈ ప్రాజెక్ట్‌లో నేను 100,00,00,000 సంపాదించేటువంటి ప్రాజెక్ట్‌లో ఉన్నాను నేను. ఏంటిది? 100,00,00,000 ఇన్‌ఫాక్ట్ మోర్ థాన్ థట్. ఇంకా ఎక్కువ. 1000,00,00,000 అని కూడా అనుకోవచ్చు మీరు. కొత్త వాళ్ళకి భయపడకండి. ఇది సత్యం కూడా. ఆల్రెడీ మన యొక్క ప్రాజెక్ట్‌లో ఇంకా ఎక్కువ పొజిషన్‌కెళ్ళేవాళ్ళు, బ్లూ డైమండ్స్ వాళ్ళందరిని చూడండి మీరు. డబుల్ డైమండ్, బ్లూ డైమండ్. రేపు రాబోయే రోజుల్లో క్రౌన్ అంబాసిడర్. ఎంత ఇన్‌కమ్ అండి? ఎంత ఇన్‌కమ్? 45 క్రోర్ మన యొక్క రివార్డ్స్ ఒస్తాయి సార్. రివార్డ్స్ ఎంతొస్తాయి? 45,00,00,000 అండి. సో అటువంటి ప్రాజెక్ట్ ఇది. అటువంటి ప్రాజెక్ట్‌లో ఉన్నప్పుడు ఈ ఈ ఈ సమస్యలు రాకుండా ఉంటాయా? చెప్పండి. ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. మీకు సమస్యలు లేకుండానే మీరు ఈరోజు జాబులు చేస్తున్నారు చెప్పండి. ఎన్ని సమస్యలు మీ సిస్టమ్‌లో ఎన్ని సమస్యలుంటాయి చూడండి. చాలా ఉంటాయి. సమస్యలు లేకుండా ఏది లేదండి. మనమే లేమసల. ప్రతి ఒక్కరం మనం పుట్టుకతోనే సమస్యలు ఏడుస్తూనే పుట్టాం మనం అందరమే. అవన్నీ అధిగమించి ఈరోజు నిలబడ్డాం. మీరు కూడా అంతే. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఇప్పుడు ఏదైతే సమస్యలున్నాయో చాలా చిన్నవి. అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ చాలా చిన్నవి. మన యొక్క డ్రీమ్ ముందు అవి చాలా చిన్నవి. నేను 100,00,00,000 సంపాదించాలి అనుకున్నప్పుడు నాకొచ్చేటువంటి ఈ ప్రొడక్ట్ రాలేదు. నాకు పేఅవుట్ రాలేదు. నన్నొచ్చి కొడుతున్నారు, తిడుతున్నారు. యెస్. అంటే అవి మనం చెప్పుకునే దాంట్లో ఉంటుంది. మనం మాట్లాడే దాంట్లో ఉంటుంది. యెస్. ఒక్కొక్కటి. మీరందరూ గమనించినట్లయితే వందలు కాదు, వేల మందికి పేఅవుట్ వచ్చేస్తుంది. వేల మందికి. వాళ్ళెవ్వరు కూడా వచ్చి ఎవరు ఒక 1% మిస్ అయిన వాళ్ళు మాత్రం నాకు రాలేదు సార్. యెస్. రాలేదు నిజమే. వస్తుంది గదా! ఈరోజు కాకపోతే రేపు, ఎల్లుండి అంతే. ఖచ్చితంగా ఇదన్నీ వచ్చేస్తాయి. కానీ అది రాలేదని ఆగిపోతే ఎవరు దెబ్బతింటున్నారు చెప్పండి? ఎవరు ముందుకెళ్ళట్లేదు చెప్పండి? ఇవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిన వాడే ఈరోజు విజయం సాధిస్తున్నారు. అక్కడ ఆగిపోతున్నారు కొంతమంది. చిన్న విషయాలకండి. చాలా చిన్న విషయం. చెప్తున్నాను గదా! మేమప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇది లాంచ్ అయితేనే చేస్తాను సార్ అన్నారు ఒకాయన హీరో. తప్పుగా అనుకోకండి. లాంచ్ అయితేనే చేస్తాను సార్ అన్నాడు. ఆయనప్పుడు 3 స్టార్. ఇప్పటికి 3 స్టార్‌లోనే ఉండిపోయారు. ఆగిపోయారు గూడా. అయిపోయింది ఆయన కథ క్లోజ్. ఆయనతో స్టార్ట్ అయిన వాళ్ళు ఈరోజు సిల్వర్‌లు, రూబీలు, గోల్డ్, ప్లాటినంలు గూడా ఇన్‌ఫాక్ట్ మేము డైమండ్ గూడా. చూడండి ఇది లాంచ్ అయితే చేస్తాను సార్. అవుతుంది కదా! లాంచ్ అయిపోయింది. ఆగస్టు 3వ తారీఖున అఫీషియల్‌గా ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఈ ప్రొడక్ట్‌కి ఎఫ్ఎస్ఎస్ఐ వస్తేనే చేస్తాను సార్ అన్న ఒకాయనున్నారు. వాళ్ళు అక్కడే అయిపోయారు. ఈరోజు ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ ఉంది. దీనికి లైసెన్సులు వస్తేనే చేస్తా. అన్ని లైసెన్సులు ఉన్నాయి ఈరోజు. అంటే ఎందుకంటే మన యొక్క గ్రోత్‌ని మనమే ఆపేసుకుంటున్నాం. చిన్న కారణాలతోటి
మీరేమైనా అనుకోండి. నేనైతే అదే అనుకుంటాను. నా యొక్క మనం సంపాదించేటువంటి, మనం చూడబోయేటువంటి అద్భుతాల ముందు ఇవి చిన్నవే. నాకు ఈరోజు ప్రొడక్ట్ రాలేదు. నాకు పేఅవుట్ రాలేదు. నాకు ఇంకొకటి రాలేదు. ఇవన్నీ కూడా చాలా చిన్నవి. మన డ్రీమ్ ముందు. భలేవారు సార్ మీరు డైమండ్ అయిపోయారు కాబట్టి మీరు ఇవన్నీ మాట్లాడతారు. కిందొచ్చి చూడండి సార్ ఎలా ఉందో తెలుస్తది మీకు. మా ఇంటికొచ్చి చూడండి సార్ ఎలా ఉందో. నిజమే. మేము కూడా అలాంటి స్టేజ్ నుంచి వచ్చాం. మేము కూడా అదే చెప్తున్నాను నేను. మేము కూడా అలాంటి స్టేజ్ నుంచే వచ్చాం. కానీ సర్ది చెప్పుకున్నాం. యెస్ డోంట్ వరీ గైస్ వస్తుంది. వచ్చేసింది. ప్రొడక్ట్ ఇచ్చేసాం. అలాగే వాళ్ళకేం రావాలో అన్నీ కూడా ఇచ్చేసాం. కానీ మేము కూడా మీరున్న పొజిషన్‌లో మేము 1 స్టార్ గూడా కాలే అప్పుడు. 3 స్టార్ గూడా కాలే. అప్పుడు మాకు కూడా ఇలాంటివే ఉన్నాయి. కానీ అవి శాశ్వతమైనటివి కాదు. టెంపరరీ. మాకు తెలుసు. చాలా టెంపరరీ అవి. అవన్నీ వన్ బై వన్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మాతోటి ఉన్న వాళ్ళందరూ కూడా టాప్‌కెళ్ళిపోయారు. సో, మీరు కూడా ఇక్కడున్న మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ జస్ట్ మనకు టెంపరరీ. ఇవేమి జీవితకాలం ఇలా ఉండదు. అన్నీ వస్తూనే ఉన్నాయి చూడండి. కొన్ని వేల ప్రొడక్ట్స్ ఎవ్రీ డే డిస్పాచ్ అవుతూనే ఉన్నాయి. ఎన్ని వస్తూనే ఉన్నాయి. పేఅవుట్స్ వేల మందికెళ్తా ఉంది. జస్ట్ 1 ఆర్ 2% మిస్ అవుతున్నాయి. ఎందుకు అంటే అది కూడా మన యొక్క బ్యాంక్ రిజెక్షన్స్ వల్ల మన వాళ్ళే కొన్ని తప్పులు చేయడం వల్ల, అలాగే కొంతమంది అకౌంట్‌లో పడితే కూడా చూసుకోలేకపోవడం వల్ల ఇలాంటివి తప్పిస్తే ఇంకేమీ లేవండి. ఒకవేళ జెన్యూన్‌గా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా కంపెనీ మ్యాటర్ ఆఫ్ డేస్ అంతే. ఆ డేస్‌లో క్లియర్ అయిపోతాయి. మీరు ఆగిపోతే ఏమైపోతుందంటే, మీ జర్నీ ఆగిపోయింది. మీ సక్సెస్ ఆగిపోయింది. అది గుర్తుపెట్టుకోండి అంటున్నాను నేను. చిన్న వాటిని చూసుకుంటూ ఒక పర్సన్ అయితే ఒక ఒక అమౌంట్ రాలేదనేసి అక్కడ ఆగిపోయి, ప్రతి నెల ప్రతిరోజు ఆన్ అండ్ యావరేజ్ నెలకి ఒక 10,00,000 సంపాదించేటువంటి పర్సన్ ఒక చిన్న అమౌంట్ రాలేదని ఆగిపోయి, ఇప్పుడు జీరో ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. చూడండి 10,00,000 మీరు సంపాదించేటువంటి వ్యక్తి నెలకు 10,00,000 సంపాదిస్తున్నారు. దేంట్లో? మనం న్యూ యంగ్‌లో. వాళ్ళకి రావాల్సిన ఏదో ఒక 10,000, 20,000 అమౌంట్ రాలేదనేసి ఈ 10,00,000 వదులుకుంటున్నారు. అరే! ఇది చూడండి ఒకసారి ఆలోచించండి. 10,000 వస్తది గదా! ఈ 10,00,000 పోగొట్టుకుంటున్నామే. అంటే వర్క్ ఆపేసుకొని. పోనీ మీ ఒక్కరికైనా అందరికొచ్చేస్తున్నాయి. మీకేదో మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందో చూస్తున్నారు కంపెనీ. సాల్వ్ చేస్తారు గదా! నిజంగానే ఒక 2 మంత్స్ ఆపేసారు తెలుసా? 2 మంత్స్ ఎంత లాస్ అయ్యారు మీరు? 20,00,000 లాస్ అయ్యారు. అంటే ఈ 20,00,000 కాదు. మీతో పాటు మీ టీమ్‌నంతా గూడా పోగొట్టుకుంటున్నారు. ఇవి ఆలోచించండి ఫ్రెండ్స్. మేము ఇవన్నీ ఆలోచించటం. మాకివన్నీ రాలేదు రేపొస్తది. మళ్ళీ ఫోను చేస్తాం. నెక్స్ట్ మంత్ వస్తది. నో ప్రాబ్లమ్ ఏమైంది గదా! ఇది ఎప్పుడైతే ఈ యొక్క యాటిట్యూడ్ మీలో ఉంటాదో వాళ్ళందరూ సక్సెస్ అండి. ఇది మీకు సమస్య కాదని నేను చెప్పట్లేదు. ఇది సమస్యే. ఇది చాలా పెద్ద సమస్య. కానీ దాని నుంచి బయటపడేటువంటి మైండ్‌సెట్ మీలో ఉండాలంటున్నాను. అది ఏ రోజైతే మీలో ఉంటుందో, ఆ రోజు అద్భుతాలు చూడొచ్చు. ఈరోజు లయన్ ప్రసాద్ సార్‌ని చూస్తుంటే మాకు అసల ఎంత 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 అంటే ఒక నెట్‌వర్కర్‌గా ఇన్ని సాధించొచ్చు. వాళ్ళకున్నటువంటి యొక్క ఆయనకొస్తున్నటువంటి ఆ బ్లెస్సింగ్స్, ఆయన మీద ఒక సాంగ్స్ ఏంటి చూడండి. ఎక్కడ సాధ్యమవుతుంది? ఒక ఒక సెలబ్రిటీకి ఉండాల్సినటు అసలు వాళ్ళకి గూడా లేదేమో! అంత గ్రేట్‌నెస్ ఈరోజు సార్ దగ్గర చూస్తా ఉన్నాం. అంటే అది ఊరికే వచ్చేసిందా అది? ఆయన ఒక యజ్ఞం చేశారండి. తపస్సు నేను దగ్గరుండి ఇప్పుడు కూడా నేను ఈ స్పీచ్ మాట్లాడేదానికి ముందుగా నేను లేసానా లేదా? చూడండి ఎవరండి ఇవన్నీ చూసుకునేది? నేను లేసానా లేదా అనేసి ఫోను చేసి 2 సార్లు ఫోను చేసి మళ్ళీ ఒకవేళ నేను అందుబాటులోకి రాలేనేమో అనేసి ఇంకొక స్పీకర్‌ని రెడీ చేసుకుంటున్నారు. అసలు నిజంగా నాకు ఆయన యొక్క వర్క్‌ని చూస్తుంటే, ఆయన డెడికేషన్ చూస్తుంటే అసలు మనం చాలా తక్కువ అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను నేను. మీరేమైనా అనుకోండి. ఆయన వర్క్ ముందు, ఆయన డెడికేషన్ ముందు మనం చాలా తక్కువ అనిపిస్తా ఉంది. అసలేం చేయట్లేదు మనం నాకు తెలిసి. ఊరికే వచ్చేసింది ఆ విజయం చెప్పండి. ఆయన ఆయన డెడికేషన్ అక్కడ నిన్న చేసినటువంటి ప్రోగ్రామ్ కంపెనీ చేయాలి. కానీ మన లయన్ సార్ చేశారండి. లక్షలు ఖర్చు పెట్టి. ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి ఆయన గురించి? అంటే ఇదంతా కూడా ఆయన వదిలేయొచ్చు కదా! అయిపోయారు ఆయన డబుల్ డైమండ్ అయిపోయారు. ఆయనకేం పని చెప్పండి? కానీ ఆయన డ్రీమ్ ఇది కాదే. ఆయన డబుల్ డైమండ్ అవ్వటం కాదు. మనలాంటి వాళ్ళని 100 మందిని ఇన్‌ఫాక్ట్ 10,000 మందిని తయారు చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారు. అంత డెడికేషన్ ఆయనలో ఉంది. మనం ఎక్కడున్నాం చెప్పండి. మనల్ని కోటీశ్వరులు చేసేదానికి ఆయన కష్టపడుతున్నారు అంటే ఇంతకన్నా అదృష్టవంతులు ఎవరుంటారండి మనం? మనమందరం అదృష్టవంతులండి.
ఈరోజు లయన్స్ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అదృష్టవంతులే. నిజంగా చెప్తున్నాను. అది అటువంటి వ్యక్తి దగ్గర మనం ఉన్నాం సార్. మనం ఆటోమేటిక్‌గా మనం ఏదో పని చేసుకుంటూ వెళ్తే చాలు. మనం చిన్న చిన్న వాటికి అలిగి ఎవరి మీద అలుగుతున్నాం తెలుసా? మన సక్సెస్‌ని, మన యొక్క దాన్ని మనం చేతుల నాశనం చేసుకోవడానికి అలుక్కుంటున్నాం మనం. చిన్న చిన్న వాటి కోసం. కానీ వాటన్నిటిని ఓవర్‌కమ్ ఎళ్ళిపోవాలి సార్. ఎళ్ళిపోదాం. ఎందుకంటే చెప్తున్నాను గదా! 10,000 మందిని ఆయన 100 మందిని కొడిషేయాలనుకున్నారు. కానీ ఆ 100 కాస్త ఈరోజు 100కి 100 అయింది. 10,000 మందిని తయారు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారాయన. అటువంటి సిస్టమ్‌ని ఇక్కడ తయారు చేసి పెట్టారు. సో, ఆ యజ్ఞంలో మనం కూడా ఎంటర్ అయ్యి, మనం కూడా ఒక్కొక్కరం గాని ఆయనతో కలిసి నడిస్తే మనమందరం కూడా కోటీశ్వరులే అండి. అటువంటి యజ్ఞం జరుగుతా ఉంది ఇక్కడ. కోటీశ్వరులను తయారు చేసేదానికి ఒక యజ్ఞం జరుగుతా ఉంది ఇక్కడ. ఆ యజ్ఞంలో మీరు కూడా పార్టిసిపేట్ అయితే డెఫినైట్‌లీ మీరు కూడా అవుతారు. అంతేగాని చిన్న చిన్న వాటిని చూసుకొని ఆగిపోకండి. డియర్ ఫ్రెండ్స్, ఈ సందర్భంగా నాకు ఒక చిన్న విషయం. నేను రెగ్యులర్‌గా అంటే ఇది నేను అంతకుముందు చెప్పాను, మళ్ళీ అగైన్ నాకు చెప్పాలనిపిస్తుంది ఈ సందర్భంగా. ఈరోజు నేను లయన్ ప్రసాద్ సార్ లైఫ్ స్టైల్ చూస్తున్నాను. ఆయనకొస్తున్న రికగ్నిషన్ చూస్తున్నాను. ఆయన మీద పాటలు రాస్తున్నారు. ఎవరికి ఇది దక్కుతుంది ఈ యొక్క అదృష్టం చెప్పండి? నేనిది అంటే నేను ఈ అదృష్టం కూడా అనను. ఆయన పడ్డ వర్క్ అండి. ఆయన చేసిన డెడికేషన్. ఆయన ఎంతమంది జీవితాలు మార్చుంటే ఆయన మీద పాటలు రాస్తున్నారు చెప్పండి? అసలు ఆయనకి హారతలిస్తున్నారంటే ఏమని? ఆయనకి పూల వర్షాలు కురుస్తున్నాయంటే ఏమని? ఎంతమంది జీవితాలు మారుంటే అది జరిగింది చెప్పండి? అలాగే నేనొక పర్సన్‌ని చూశాను. నేను రెగ్యులర్‌గా ఒక తిరుపతిలో ఉన్నప్పుడు నేను ఒక బార్బర్ దగ్గర రెగ్యులర్‌గా వెళ్లి హెయిర్ కట్ చేపించుకో సెలూన్‌కెళ్ళేవాడిని. హెయిర్ కట్ చేసుకునేవాడిని. రెగ్యులర్‌గా వెళ్ళేవాడిని. అరౌండ్ ఒక 1 ½ ఇయర్. తర్వాత కొన్ని రోజులు నేను బయట మన యొక్క నెట్‌వర్క్‌లో బిజీగా ఉన్న తర్వాత ఒక 4 మంత్స్ తర్వాత వెళ్తే ఆ పర్సన్ లేరు. అక్కడుండే వాళ్ళని అడిగాను. "ఏమి లేరు ఇక్కడ" అంటే ఆయన ఒక మాట అన్నాడు. నా అంటే నేను అనుకోని చెప్తున్నాను. నా కొడుకు చనిపోయాడు సార్" అన్నాడు. ఇదేంటిది అలా మాట్లాడుతున్నాడు? అంటే చూడండి అంత కోపంగా అంటున్నాడు అది గూడా. నా కొడుకు చచ్చాడు సార్ అంటున్నాడు. ఇట్లా అన్నాడు, చనిపోయాడు అని కాదు. నా కొడుకు చచ్చాడు సార్ అంటున్నాడు. ఇదేంటిది అతను నాకు చాలా మంచోడు. చాలా బాగా మాట్లాడతాడు నాతోటి. చాలా మంచిగా అసలు చాలా విషయాలు మేము హెయిర్ కట్ చేసేటప్పుడు భలే మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. అతనెందుకు ఇలా అంటున్నాడు అనుకోని ఏమైంది అన్నాను. నా కొడుకు సచ్చి మంచి పని చేశాడు సార్ అని. ఏమంటే వాడు అందరితో భలే మంచిగా మాట్లాడతాడు సార్. మీతో కూడా భలే మాట్లాడుతా ఉంటాడు. అలా అందరితో మాట్లాడుతూ కొన్ని కోట్లు దోచుకునేసాడు. దోచుకునేసి ఒక చోట పోయి సూసైడ్ చేసుకొని ఆడ అంటే ఆ చెట్టుకి వేలాడుతుంటే గూడా ఎవరు పట్టించుకోలేదంట. కనీసం వాళ్ళ వైఫ్ గాని, వాళ్ళ అమ్మ గూడా వాళ్ళ దగ్గరికెళ్ళలేదు సార్. అలా నా కొడుకు ఉంటే పోతే ఏం సార్ అన్నట్టు. అంటే చూడండి, అంటే ఇక్కడ ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే, లైఫ్‌ని నేను అతనిలో గూడా చూడొచ్చు. అతను గూడా మనలాగా మనిషే గదా! అతన్ని అసలు చనిపోవటం అంటే అది ఎవరైనా ఎంత గొప్ప బాధతో చెప్తారు. పోయాడు సార్ పాపం చాలా ఇది ఇలా అంటుంది. నా కొడుకు సచ్చాడు సార్ అంటే ఎలా ఎలా ఎంత ర్యాష్‌గా వాళ్ళకి ఎంత కోపం చూడండి. ఎందుకంటే ఇతని దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు. అంత కోపం ఈయనకొచ్చేసింది. ఇతని దగ్గర కూడా 5,00,000, 6,00,000 తీసుకొని పోయాడు సార్ వాడు. ఇలా ఎంతో మంది దగ్గర డబ్బులు దోచుకొని వాడు పేకాటలాడుకోవటం, వాడు జూదాలాడుకోవటం, వాడు బెట్టింగ్‌లాడుకోవటం ఇలా అంతా నాశనం చేసేసాడు సార్. సొంత అమ్మ కాదు, సొంత వైఫ్ కూడా దగ్గరకు పోలేదు సార్. మార్నింగ్ చనిపోతే ఈవినింగ్ వరకు కూడా ఎవరు పోలేదండి. ఎంత సాడ్ చెప్పండది. అదే ఒక మనిషి చనిపోతే వందల మంది, వేల మంది ఎక్కడి నుంచో వచ్చేస్తారు. కానీ ఆ ఊరు వాళ్ళు, సొంత వాళ్ళే కూడా దగ్గర పోకుండా అంటే అటువంటి చావు ఇంకొకటి ఉండకూడదనిపించింది నాకైతే ఆ క్షణంలో. అటువంటి వాళ్ళు అంటే చూడండి అలాంటి లైఫ్‌ని లీడ్ చేసే దానికి ఈరోజు మనలాంటి ఈరోజు నేను చూస్తున్నాను ఎంత డిఫరెన్షియేషన్ ఉంది. చనిపోతే కూడా మనిషి దగ్గరికి పోలేకపోతున్నారంటే అతను ఎంత దారుణమైనటువంటి లైఫ్‌ని లీడ్ చేశాడు. డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్, దేవుడు జననం మనకు తెలీదు. మరణం మనకు తెలీదు. తెలుసా మనకెవరికన్నా? మన బర్త్ తెలీదు. మన డెత్ తెలీదు. కానీ ఈ మధ్యలో ఇది ఏదైతే ఉందో, ఇది మాత్రం మన కంట్రోల్‌లోనే ఉంది. మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత గొప్పగా లీడ్ చేస్తామో, ఎంత గొప్పగా ఈ జీవితాన్ని అనుభవిస్తామో, అదే మన యొక్క లైఫ్. ఈ 2 మన కంట్రోల్‌లో లేవు. బర్త్ అండ్ డెత్. జననం, మరణం. కానీ ఇది ఉంది చూడండి. ఇది మన చేతుల్లో ఉంది సార్. మనం ఎంత గొప్పగా లైఫ్‌ని లీడ్ చేయాలో ఇది డిసైడ్ ఇది ఇక్కడే ఈ గ్యాపే.
సో ఎటువంటి లైఫ్ అయితే రాకూడదు కదా. నాకైతే ఆ రోజు డిసైడెడ్, ఓ మై గాడ్, ఇటువంటి వ్యక్తి అసలు ఉండకూడదు అనిపించింది నిజంగానే. అంతమంది చెప్తున్నారు. నేను తర్వాత మళ్ళీ వాళ్ళ సమస్య వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పారు, అయ్యో వాడు పోయి చాలా మంచి పని చేశాడు సార్, వాడు ఉన్నట్టు ఇంకా మా జీవితాన్ని సర్వనాశనం చేసి ఉంటాడు సార్. చూడి ఫ్రెండ్స్, మాకు మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మనం ఉండేటువంటి ఈ యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్‌లో 100 రోజులు పనిచేసి చూడండి. 100 రోజులు మీకు అసలు లైఫ్ ఏంటో స్టార్ట్ అవుతుంది. మీకొక ఇన్‌కమ్ ఇక్కడ జనరేట్ అవుతుంది. మీ హెల్త్ ఫస్ట్ నంబర్ 1గా తయారవుతుంది. ఆరోగ్యానికి మించింది ఏదీ లేదండి. ఇక్కడ ఈరోజు సంజీవిని లాంటి అద్భుతమైనటువంటి న్యూ యంగ్ క్యూర్ సెల్ మీ దగ్గరుంది. ఇప్పుడు ఇంకొక అద్భుతం మీకు తోడవుతా ఉంది. ఆల్కలైన్ వాటర్ అండి. నేనెప్పటి నుంచో వింటున్నాను. అసలు ఆల్కలైన్ వాటర్ అని వింటమే గాని, నిన్న మా యొక్క నాగేశ్వరి మేడం గారు దాని గురించి చెప్తూ ఉంటే నేను అలా ఉండిపోయానండి. ఎన్ని అద్భుతాలు జరుగుతాయి ఆల్కలైన్ వాటర్ ద్వారా అనేసి మేడం చెప్తున్నారు. సార్ చాలా పెద్ద అంటే గ్యాంగ్రీన్ వచ్చేసి కాళ్ళు పుండ్లయిపోయేసి అలా ఉండే కాళ్ళు కూడా క్లీన్ అయిపోతాయి సార్ ఈ యొక్క వాటర్‌తో అని చెప్పారు. అసలే దానికి సంబంధించి ఏదో ఎసిడిక్ వాటర్ అని ఇంకేదో చెప్పారు మేడము. చెప్తుంటే మళ్ళీ మనకు ట్రైనింగ్ ఇస్తారు. మన వెంకట్ సార్ ఇస్తారు. అసల ఆ వాటర్ గురించి చెప్తూ ఉంటే, ఈ వాటర్ తోటి మనం ఏదైతే ఈ కెమికల్ తోటి ఉండేటివి, పెస్టిసైడ్‌తో ఉండేటువంటి ఈ ఫ్రూట్స్ మనం తింటున్నాం. అలాగే ఆ వెజిటబుల్స్ తింటూ ఉన్నాం. అవే కదా మనం తింటుండేది. మీకు తెలుసో తెలీదో అండి. ఇప్పుడు మనం తింటున్నటువంటి ప్రతి ఒక్క ఫ్రూట్, ప్రతి ఒక్క వెజిటబుల్ అంతా కూడా పెస్టిసైడ్ కెమికల్ మయమైపోయింది. అంతా కంటామినేటెడ్, అంతా పొల్యూట్ అయిపోయున్నాయి. సో, వాటన్నిటిని గూడా ఎప్పుడైతే నాకు తెలిసైతే చాలా మంది చేయరు. వెరీ ఫ్యూ పీపుల్. కొంతమంది మాత్రం హాట్ వాటర్‌లో సారీ ఆహ్, ఈ సాల్ట్ వాటర్‌లో కొద్దిసేపు ఉంచి కడుక్కొని దాన్ని వాడమనేసి చాలా మంది చెప్తున్నారు. కానీ 1% కాదు గదా! 0.1% గూడా ఎవరు అలా చేయట్లేదు. అంటే డైరెక్ట్‌గా తినేస్తా ఉన్నాం. సో, దాని నుంచి మనల్ని అందరిని కాపాడేందుకు ఈ ఆల్కలైన్ వాటర్ వస్తా ఉందని మేడం చెప్పారు. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ముందు దాన్ని కొనుక్కోవాలి అంతే. ఇంకా నాకైతే ముందు ఎప్పుడు మనకు దొరికితే ముందు దాన్ని కొనేయాలి మనము. ఎందుకంటే మన లైఫ్‌కు ఆరోగ్యంలో ఈ ఫ్యూచర్ చాలా మంచి చేస్తా ఉంది. కానీ చెడిపోయేదానికి ఈ వాటర్ చాలా మనం తీసుకునేటువంటి ఫుడ్ అంతా కూడా అలాంటిదే. అంతా కంటామినేటెడ్ అండి. మీ అందరికి తెలిసిందే. మనం ఈరోజు తాగుతున్న వాటర్ కూడా చాలా పెద్ద డేంజర్. మీరు కావాలంటే దాని మీద చాలా పెద్ద రీసెర్చ్‌లు జరుగుతా ఉన్నాయి. ఆ యొక్క చూడండి, ఇప్పుడు మనం తాగే వాటర్ గాని, మనం తీసుకునే ఫుడ్ గాని, మనం పీల్చే గాలి గాని మొత్తం పొల్యూటెడ్. సో, దాని నుంచి బయటపడాలంటే ఆల్రెడీ క్యూర్ సెల్‌ని మనం ఫుడ్ రూపంలో తీసుకుంటున్నాం. ఈ ఆల్కలైన్ వాటర్ మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే. మేడం చెప్పారు, "సార్ మీరు చికెన్‌ని మామూలుగా మీరు సాల్ట్ ఏసి లెమన్ ఏసి కడిగితే పైన అది పోతుంది సార్. కానీ ఈ ఆల్కలైన్ వాటర్‌తో గాని మీరు కడిగితే లోపల నుంచి కూడా ఆ యొక్క ఏదైతే కెమికల్ ఉంటాయో, ఏదన్నా బాక్టీరియా రిలేటెడ్ అవన్నీ కూడా ఎళ్ళిపోయి ఆ టేస్ట్ కూడా చాలా బావుంటుందని" చెప్పారు. అలాగే వెజిటబుల్స్ కూడా ప్రతిదీ కూడా లోపలికెళ్ళి క్లీన్ చేస్తుంది సార్ ఈ ఆల్కలైన్ వాటర్. సో, అటువంటిది మన బాడీలోకి ఆల్కలైన్ వాటర్ ఎళ్తే ఎలా ఉంటుందో చూడండన్నారు. నిజంగానే. ఇదే వాటర్ మన బాడీలోకెళ్తే మన సెల్స్ అన్నిటిని ఎంత క్లీన్ చేస్తదో చూడండి. నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది మేడం కొద్దిసేపు మాట్లాడితేనే. సో, దీని మీద కంప్లీట్ సెషన్ మన వెంకట్ సార్ అతి త్వరలో చేస్తారండి. ఫాలో అవ్వండి. అసలు నిజంగా ఈ ఆల్కలైన్ గురించి వింటూ ఉంటే ఎప్పుడు కొందామా అన్నంత ఎక్సైట్‌మెంట్. ఎందుకంటే మనకంత ఇంపార్టెన్స్ ఉంది లైఫ్‌లో ఈ ఒక వాటర్ తోటి. అదే మన ఎంటైర్ ఈ వాటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా! సో, దాన్ని మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్‌లోకి తీసుకొస్తున్నాం. తీసుకొచ్చేసారు కూడా. ఇది మీ అందరికి గుడ్ న్యూస్ అండి. మన యొక్క ప్రాజెక్ట్‌లోకి ఇక మీదట క్యూర్ సెల్ ఒక్కటే కాదు, అయోనియా కూడా, ప్యూర్ అయోనియా గూడా మన యొక్క ప్రాజెక్ట్‌లోకొచ్చింది. ఈ ఆల్కలైన్ వాటర్‌ని మీరందరూ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఫర్ థట్ యూ విల్ గెట్ 800 బీవీ ఒకేసారండి. మీరొక ఐడీ ఈరోజు యాక్టివేట్ చేస్తే మీకొచ్చేది 50 బీవీ. అవునా? ఒక ఐడీ రూ. 6,850 ఒక ఐడీ మీరు యాక్టివేట్ చేస్తే, ఒక సేల్స్ చేస్తే మీకొచ్చేది 50 బీవీ ఒక సేల్స్ మీద. అదే అయోనియా సేల్స్ మీద 800 బీవీ ఒక మిషన్‌కి. ఇంకొక మిషన్‌కి 1000 బీవీ వస్తుంది. ఇంకొక మిషన్‌కి 1500 బీవీ వస్తది. సార్ ఈ రోజుల్లో కోవిడ్ పుణ్యమాని నిజంగా ఆ పాండమిక్ వల్ల చాలా మందికి అవేర్‌నెస్ ఉందండి. ఈరోజు హెల్త్ అవేర్‌నెస్ ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ యొక్క
మీరు ఎప్పుడైతే ఈ అయోనియా బయట రాగానే కొంచెం ఈ డెమో ఇది చూపించండి. చాలా ఉన్నాయంట దీంట్లో డెమోలు. పసుపు మీద అలాగే కొన్ని మనకు చూపిస్తామన్నారు. ఎంత ఎంత బెస్ట్‌గా ఉంటుందో ఆల్కలైన్ వాటర్‌లో. లైవ్‌లో ఆ డెమో చూస్తే కళ్ళు మూసుకొని కొనేస్తారు జనాలు. ఎందుకంటే ఈ రోజుల్లో అంత అవేర్‌నెస్ ఉంది. మన 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 ప్రొడక్ట్ కూడా బయట ప్రొడక్ట్‌తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేట్లున్నాయి. నాకది చాలా బెస్ట్ అనిపించింది. 5 ప్లేట్స్, 7 ప్లేట్స్ అన్ని ప్లాటినం ప్లేట్స్ అండి. కాస్ట్‌లీయెస్ట్. మీకు తెలుసు కదా! ప్లాటినం అంటేనే చాలా కాస్ట్‌లీ. వీటన్నిటికంటే కూడా గోల్డ్ కంటే కూడా కాస్ట్‌లీ ఏంటి? ప్లాటినం. తెలుసు కదా! ఆ ప్లాటినం ప్లేట్స్ తోటి 5 ప్లేట్స్, 7 ప్లేట్స్, 12 ప్లేట్స్ తోటి మనకు అయోనియా, ప్యూర్ అయోనియా మనకు మన న్యూయంగ్ ప్రాజెక్ట్‌లోకొచ్చేసింది. దీనికి గాను మీకు 100 బీవీ 800 బీవీ అండి. 50 బీవీకి 800 బీవీకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అలాగే ఇక్కడ 1000 బీవీ. ఒక్క ప్రొడక్ట్ మీరు అలా ఇస్తేనే యూ విల్ గెట్ నియర్లీ 13,000 రూపీస్ అండి. ఒక్క జస్ట్ ఏంటది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ ఏదైతే మన డైరెక్ట్ రెఫరల్ ఉందో, ఈ డైరెక్ట్ రెఫరల్‌కి స్ట్రెయిట్ అవే మీకు 150 బీవీ సారీ 1500లో 10% అంటే 150 ఎన్‌వైసీ వచ్చేస్తది. 150 ఎన్‌వైసీ ఆల్‌మోస్ట్ 15,000 అనుకోండి. ఇప్పుడు కూడా మనం రౌండెడ్ చెప్తుంటాం కాబట్టి 15,000 రూపీస్ మీకు డైరెక్ట్ రెఫరలే వచ్చేస్తది. అదే మినిమమ్ అనుకుంటే 8,000 ఏది 800 బీవీది గాని చేస్తే. చూడండి ఇదొక అద్భుతం అండి. మన యొక్క ప్రాజెక్ట్‌లో ఈరోజు మన యొక్క సెల్స్ అన్నిటికి ఫుడ్ రూపంలో క్యూర్ సెల్ ఇస్తున్నాం. వాటర్ రూపంలో మన ప్యూర్ అయోనియా ఇవ్వబోతున్నాం. అంటే మన యొక్క న్యూయంగ్ ప్రాజెక్ట్‌ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో చూడండి కంపెనీ వాళ్ళు. అంటే మన యొక్క 2.0లో ఒక్కొక్కటి అద్భుతాలు జరగబోతున్నాయి. యూ ఆర్ ఆల్ లక్కీ పీపుల్ అండి. మేము స్టార్ట్ చేసినప్పుడు ఏమీ లేవసల. ఎంత కష్టపడ్డామో తెలుసా? మీకిప్పుడు ఈజీ అయిపోయింది. చాలా ఈజీ. కానీ మనకు మనమే దాన్ని చంపుకుంటున్నాం. చిన్న చిన్న కారణాలతోటి. వదిలేయండి. సక్సెస్ అనేది ఒక జర్నీ. ఆ జర్నీలో ముళ్ళులుంటాయి, రాళ్ళుంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటిని ఓవర్‌కమ్ అయిన వాడే ఈరోజు హీరోగా తయారవుతున్నాడు. ఒక గొప్ప పొజిషన్‌కెళ్తున్నారు. సో, ఇవన్నీ లేకుండానే వచ్చేసారా లైన్ సార్ ఈరోజు ఈ పొజిషన్‌కి? అవన్నీ చూసారు. కానీ వాటిని చూసి అక్కడే ఆగిపోలే. వాటి వస్తూ ఉంటాయి. అవి లేకపోతే లైఫే లేదు. ఇవన్నీ ఏంటనుకోండి ఒక్కోటొక్కటి వాటిని అధిగమించి వచ్చేసారు కాబట్టి ఈరోజు ఆయన ఎక్కడో కూర్చున్నారు. మనందరి పైన ఎక్కడో కూర్చున్నారు. నేను సంపాదన గురించి మాట్లాడట్లేదండి. కానీ ఆ సక్సెస్, ఆ యొక్క గ్రోత్, ఆయనకొచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఈరోజు ఆయన మీద పాటలు రాశారంటే ఏం చిన్న విషయమా ఇది? సో, అటువంటి పొజిషన్ రావాలి అంటే మనం కూడా కష్టపడాలి. వీటన్నిటిని వదిలియాలి. సో, మీ అందరికీ అద్భుతమైనటువంటి క్యూర్ సెల్, మన యొక్క కణాలన్నిటిని యాక్టివేట్ చేసేదానికి, అలాగే మంచి ఫుడ్ ఇది, మంచి వాటర్ అయోనియా వస్తా ఉంది. ఈ 2 కాంబినేషన్‌లో మనం ఎలా ఉండబోతామో ఊహించుకోండి. మరలా ఇంకొక గ్రేట్ న్యూస్ మీ అందరికీ, ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమైనటువంటిది ఒకటి మన స్కిన్ గ్లో అండి. అవునా? అందరూ బాగుండాలనుకుంటాం గదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉండాలనుకుంటాం గదా! అందరూ అనుకుంటారు. ప్రతి ఒక్కరు జెంట్ కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే మన స్కిన్ చాలా బాగుండాలి. మన స్కిన్ టోన్స్ చాలా సూపర్బ్‌గా ఉండాలి. మన యవ్వనంగా కనిపించాలి అనేసి అందరం అనుకుంటాం. దానికోసంగా మనకు ఒక స్కిన్ కేర్ ప్రొడక్ట్ గూడా మీకు లాంచ్ అవుతుంది. జస్ట్ ఫ్యూ డేస్ అండి. ఆల్రెడీ దాని ఆ ప్యాకింగ్ గానియండి అవన్నీ కూడా నేను చూడడం జరిగింది. ఇవన్నీ స్టెమ్ సెల్లే మరలా గుర్తుపెట్టుకోండి. ఇవేదో ఇంకోటి కాదు. ఇవన్నీ స్టెమ్ సెల్లే. స్కిన్ కేర్ ప్రొడక్ట్ కూడా మనకు స్టెమ్ సెల్‌లో వస్తా ఉంది. వాస్తవం చెప్పాలంటే స్టెమ్ సెల్‌లో మెయిన్, మెయిన్ వచ్చేది స్కిన్ గ్లోనే అండి. కానీ దానికోసంగానే సెపరేట్‌గా ఇప్పుడు మన క్యూర్ సెల్‌తో పాటుగా మన స్కిన్ కేర్ ప్రొడక్ట్ కూడా ఈరోజు లాంచ్ అవ్వబోతా ఉంది. దానికి కూడా మీకు 50 బీవీ వస్తాయి. అలాగే ఇంకొక గ్రేట్ న్యూస్ మీ అందరికి ప్రతి ఒక్క మనిషికి అండి. ప్రతి ఒక్క మనిషికి అవసరమైనది యవ్వనంగా ఉండాలి అంటే, దాంతో పాటుగా మనం పవర్‌ఫుల్‌గా గూడా ఉండాలి. మనం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం ఎప్పుడు స్ట్రెంగ్తెన్‌గా ఉండాలనేసి మన యొక్క కంపెనీ ఇంకొక ప్రొడక్ట్ ఇచ్చింది. మనకు క్యూర్ సెల్‌తో పాటుగా మనకొక న్యూ యంగ్ బ్లాస్ట్ గూడా వస్తా ఉంది. ఈ యొక్క బ్లాస్ట్ ఏం చేస్తుందంటే, మనలో ఉండేటువంటి పవర్‌ని పెంచుతుందండి. ఎస్పెషల్లీ జెంట్స్‌కైతే సెక్సువల్ పవర్‌ని చాలా, చాలా గట్టిగా అంటే నాట్ ఓన్లీ థట్ అదొక్కటని కాదు. మనం పవర్‌ఫుల్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండే దాని కోసంగా ఈ ప్రొడక్ట్ పనిచేస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కరికి అవసరమే.
100% ఈ యొక్క ప్రోడక్ట్ ని మనం ఇది కూడా స్టెమ్ సెల్ అండి. చాలా ఎనర్జెటిక్ గా తయారు చేయబోతా ఉంది. చాలా అంటే దాని పేరే బ్లాస్ట్. మన ఎనర్జీని బ్లాస్ట్ చేస్తుంది. చాలా స్ట్రాంగ్ చేస్తుంది మన వాళ్ళందరినీ. సో అటువంటి అనదర్ గ్రేట్ ప్రోడక్ట్ కూడా మన దగ్గరకు వస్తుంది. దానికి కూడా యూ విల్ గెట్ 50 BV. సో ఎవరి దగ్గరకన్నా వెళ్ళి మీరు మన యొక్క క్యూర్ సెల్ ప్రమోట్ చేసేటప్పుడు 3 ప్రోడక్ట్లు మీరు ప్రమోట్ చేసేయచ్చు. ఫస్ట్ మన సీసీని ఒక ఐడి తోటి, ఇంకొక ఐడిని వచ్చేసరికి మన స్కిన్ కేర్ తోటి, ఇంకొకటి మన బ్లాస్ట్. ఈ 3 అవసరమే. ప్రతి ఒక్క మనిషికి అవసరమే. అలా సింపుల్‌గా ట్రైప్యాడ్ చేసేయచ్చు. అలాగే దాంతో పాటు అయోనియా అని కూడా వాళ్ళకి ఇచ్చేయచ్చు. అయోనియాతో ఒకేసారి 800 BV. ఇదొక 50, ఇదొక 50, ఇదొక 50. సో నియర్లీ 1000 BV ఒక్కొక్క కస్టమర్ దగ్గర మీరు తీసుకోవచ్చండి. సో దీంతో ఒక్కసారి ఊహించుకోండి మీ యొక్క ర్యాంకులు ఎంత స్పీడ్ అయిపోతాయో. ఇప్పుడు మనం 40 పీపుల్‌ని మనము ప్రమోట్ చేస్తే గాని 1 స్టార్ కావట్లేదు. ఇదే మన ప్యూర్ అయోనియాని ఒక 2 ప్రొడక్ట్‌లు ప్రమోట్ చేసినా చాలు. మీరు 2 స్టార్ 1 స్టార్ అయిపోతారు. ఈ దెబ్బతోటి చూడండి మీ ర్యాంకులు ఎలా ఉండబోతున్నాయో. అంటే కంపెనీ ఏం ఆలోచిస్తుందో చూడండి ఒకసారి. కంపెనీ మనల్ని ఎలా గ్రో చేయాలి, ఇంకా ఇందులో ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మార్చాలి అనేది చూస్తుంది. ఇంకొక గ్రేట్ న్యూస్ మీ అందరికీ. మీరు చూసారు కదా నిన్న 4 మెంబర్స్ కార్స్ ఇచ్చారండి మన కంపెనీ. నలుగురికి కార్స్ ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇవ్వాలండి? ఏం అవసరం చెప్పండి? మనం కొనుక్కోవచ్చు కదా! కానీ కంపెనీని మనం పడే కష్టాన్ని ఎవరైతే కర్ణాటక నుంచి ఎస్ఎన్ మూర్తి గారు చాలా చాలా డెడికేటెడ్‌గా యెస్ ఇది నాది. ఇది నా కంపెనీ అనేసి అంటే మీరు పని చేయట్లేదా అంటే మీరందరూ కూడా పని చేస్తున్నారు. మనందరూ పని చేస్తున్నాం. మనకు కూడా ఇస్తారు. వాళ్ళకి జస్ట్ శాంపిల్. అందరికి 300 కార్లు లేకపోతే 1000 కార్లు తెచ్చి ఆడ ఇవ్వలేరు కదా! జస్ట్ అక్కడ శాంపిల్. అంటే మీకు కూడా అటువంటి లైఫ్ స్టైల్ ఉంది ఈ యొక్క న్యూ యంగ్‌లో అని చెప్పేందుకు కంపెనీ అక్కడ ఎస్ఎన్ మూర్తి గారికి, అలాగే తమిళనాడు నుంచి మన గ్లోబల్ స్టార్ సెంధిల్ సార్‌కి కూడా మనకక్కడ ఈ యొక్క కార్స్‌ని ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి మన హ్మ్. మన కాదర్ సార్, క్యూర్ సెల్ కాదర్ సార్ మన డైమండ్ ఉన్నారు కదా! సార్‌కి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ నుంచి తెలంగాణ టైగర్ మన సత్తే సార్‌కి కూడా సత్తే గౌడ్ గారు ఉన్నారు కదా! లక్కీ సత్తే గౌడ్. ఆయనకి కూడా అక్కడ కారు ప్రదానం చేయడం జరిగింది. అంటే చూడండి వీళ్ళందరూ నేను కష్టపడేది మేము కష్టపడట్లేదా అంటే అబ్సల్యూట్‌లీ మనమందరం కష్టపడుతున్నాం. మనకు కూడా మీ అందరికి ప్రతి ఒక్కరికి కూడా అటువంటి కార్స్ రాబోతున్నాయి. ఇది కంపెనీ అక్కడ శాంపుల్‌గా చెప్పిందంటే, ఒక కెరీర్ ఎలా ఉండబోతుంది న్యూ యంగ్‌లో. ఎలా చూడండి ఈరోజు ప్యూర్ సెల్ వాడుతూ అందరూ ఎంత హెల్తీ అయిపోయినో తెలుసు కదా! రేపు అయోనియా వచ్చిందంటే పియర్ అయోనియా అసలు ఈ 2 కాంబినేషన్ ఉంటది చూడండి. అసలు మనల్ని అసలు టచ్ కూడా చేయలేరండి. నిజం చెప్తున్నాను. ఈరోజు క్యూర్ సెల్‌తోనే ఒక్కొక్క అద్భుతాలు నిన్న ఒక ఆయన చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. మన బాలరెడ్డి సార్ చెప్తా ఉంటే ఎందుకబ్బా ఈయన ఇలా చెప్తున్నాడే అనుకున్నాను నేను. నిన్న ఆయన ఒకాయన చెప్పారు. మూర్ఛొచ్చి పడిపోతే అసలెవరు పట్టించుకోవట్లేదంట ఆయన. ఎవరు ఏం చేయాలో అర్థం కావట్లేదంట. నడి రోడ్‌లో మూర్ఛొచ్చి పడిపోతే మన క్యూర్ సెల్ నోట్లో ఎయంగానే సెకండ్స్‌లో లేచాడంట. నేను ఆశ్చర్యపోయాను. బాలెట్ సార్ ఇలా చెప్తా ఉంటే, ఏంటి సార్ మరి ఇలా ఉంటుందా అని అనుకుంటే, నిన్న ఆయన సారు అక్కడ ఆ వీడియో కూడా తీస్తున్నాం. ఆ వీడియో కూడా పంపిస్తాం మీకు. ఆటోమేటిక్‌గా లేసి ఎళ్ళిపోయినారంట. నేను ₹2000 సార్‌కి అక్కడే ఆ టెస్టిమోనీ చెప్పిన దానికి అంటే అంటే అది చాలా గొప్పగా అనిపించింది నాకు. ఇది ఎంత గొప్ప విషయం చెప్పండి. అటువంటి సంజీవిని మన దగ్గరుంది. ఈ సంజీవినికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక వజ్రాయుధం కలవబోతా ఉంది. ఏంటది? ప్యూర్ అయోనియా వాటర్ రూపంలో ఈ 2 కాంబినేషన్ తోటి ఏమి చేయొచ్చు మీరు ఒకసారి ఊహించుకోండి. మనం ఎంత హెల్తీగా తయారవుతామో ఒకసారి ఊహించుకోండి. న్యూ యంగ్ అనేది ఒక అద్భుతం అండి. ఈ అద్భుతంలో ఇటువంటి ఒక్కొక్కటి యాడ్ అవుతుంటే మన స్కిన్ కేర్ ఇంకొకటి బ్లాస్ట్. ఈ 4 వాడుతూ ఉంటే ఒక్కసారి మనం ఎలా ఉంటాం చూసుకోండి. సో ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఇంకొకటి దొరుకుతుందా చెప్పండి కల్లోకైనా? నాకైతే నిజంగా ఇంత అదృష్టం మనకు నిజంగా ఎప్పుడో పూర్వజన్మలో మనం ఏదైనా మంచి ఏదో పుణ్యం చేసుకున్నామేమో. అందుకోసమే ఈరోజు న్యూ యంగ్‌లో నిజంగా ఇది మీకు ఎగ్జాగరేషన్ అయ్యుండొచ్చండి. ఇది మీరు అతిశయోక్తి అనుకుంటున్నారు కొంతమందికి. కొత్త వాళ్ళేమన్నా రియల్‌గా అండి మేము అనుభవిస్తున్నాం. మాకు తెలుసు దీంట్లో ఉన్న గ్రేట్‌నెస్. మీరు కూడా రండి. కమ్ ఆన్ జాయిన్ అస్. ఒక్కసారి ఈ ప్రొడక్ట్ వాడండి. ఈ ప్రాజెక్ట్‌లో మీరు రండి. ఒక 100 రోజులు పనిచేసి చూడండి. ఎక్కువ కూడా వద్దు.
100 రోజులు డెడికేట్ అయ్యి చూడండి. చెప్తున్నాను కదా! మా అల్లుడు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే సంపాదించినటువంటి జాబ్ గూడా నాకొద్దు మామ, నాకు ఈ ప్రెషర్ ఒద్దు, నాకసలు ఒద్దు. మీ దాంట్లోకి వచ్చేస్తాను. మీ న్యూ ఇయర్ లైఫ్ చూస్తున్నాం, మిమ్మల్ని చూస్తున్నాం. అసలు ఎంత గ్రేట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు మీరు. ఇటువంటి లైఫ్ కదా ప్రతి ఒక్కరు కోరుకునేది. మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డది దేనికి? మీలాగా జీవించాలని. కానీ మేము జీవించలేకపోతున్నామే. కాబట్టి మేము వచ్చేస్తాను మామ అన్నాడు వాడు. నిజంగా. సరేరా వద్దులే అని చెప్పాను. చూడండి, ఇది మీకు ఆ వరం మీకుంది ఈరోజు. ఇక్కడున్న మీ అందరికి ఉంది. ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. జస్ట్ యూజ్ దిస్ ప్రొడక్ట్. షేర్ ద ప్రొడక్ట్. ప్రమోట్ ద ప్రొడక్ట్ అంతే. జస్ట్ అంతే. ఒక్కొక్క విత్తనం నాటుకుంటా రండి. మీరు ఎవరు ఊహించరు. నేను చేసిన పని అదే ఫ్రెండ్స్. నాకు డైరెక్ట్స్‌గా 32 పీపుల్‌ని ఆల్‌మోస్ట్ అందరూ వర్క్ చేసేవాళ్ళు. 32 మందిని నాతో కలిసి పనిచేసారు. నాలాగా జీవించాలి, నాలాగా లైఫ్ లీడ్ చేయాలి, నాలాగా ఉండాలనుకునే వ్యక్తులను తయారు చేశామిక్కడ. అంతేగాని అక్కడ నేను ఒక ఎంప్లాయీస్‌ని తయారు చేయలేదు. నాలాగా లైఫ్ లీడ్ చేయాలి. నాలాగా బాస్ ఉండకూడదు ఎవరికీ. అసలు బాస్ అనేవాడు ఉండకూడదు. నాకు నచ్చినట్టు పని జేసుకోవాలి. నచ్చిన టైం ఇక్కడ స్పెండ్ చేయాలి. నచ్చిన డబ్బు సంపాదించుకోవాలి. నచ్చిన వర్క్ చేసుకోవాలి. నచ్చినట్టు బతకాలి. నాలాగా నేను బతకాలి. ఎవరో కంట్రోల్‌తోటి నేను బతకూడదు. అలా అలా ఏ రోజైతే మనం బతుకుతామో అదే నిజమైన బతుకు. అదే నిజమైన జీవితం. ఇప్పుడు అందరూ మనం బతుకుతున్నాం. ఎందుకంటే జస్ట్ జీవించట్లేదు ఎవరు కూడా. ఇది సత్యమండి. మనం అందరం బతుకుతున్నాం. కానీ జీవించట్లేదు. జీవించడం అంటే ఏంటో తెలుసునా? మనకు నచ్చినట్టు ఉండటం. అదే జీవించడం అంటే. అది కావాలి అంటే మనం పక్కా నేను చెప్తున్నాను. న్యూ యంగ్ ఈస్ ద అల్టిమేట్ ఆపర్చునిటీ అండి. ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నిటిని కూడా చూడండి, కంపెనీ ఎంత గొప్పగా ఆలోచిస్తా ఉంది. మనందరికీ కూడా కార్‌లివ్వాలి. మనందరి లైఫ్ స్టైల్‌ని మార్చాలని కంపెనీ అంత గొప్పగా ఆలోచిస్తా ఉంది. ఎందుకు కార్‌లివ్వాలి చెప్పండి? ఇంతమందికి ఎందుకు కార్‌లివ్వాలి? మీకు కూడా ఉన్నారు అందులో. నెక్స్ట్ మీరు కూడా ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ కారు తీసుకోబోతున్నారు. ఇన్‌ఫాక్ట్ రాబోయే రోజుల్లో ఇంకా గొప్పవి చేసేదానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అందుకునేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? Thank you. Thank you one and all. Love you all. Thank you very much. Over to host. Yes, my dear Diamond sir, what a diamond words, sir. Diamond words. Wow, fantastic, sir. Fantastic. నిజాల్ని చెప్పాలంటే అది నాకు తెలిసి మీ వల్ల ఒక్కరి వల్లే సాధ్యమవుతుంది సార్. ఎవరిని ఏ విధంగా మనం అది ఎగ్జాగరేషన్ కాదంటూనే మనకు చెప్పిన ఈ నిజాలు ఎంతమందిని ఎన్లైట్ చేసి ఉంటాయంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ బట్టి తెలుస్తాయండి ఎంతమంది ఇక్కడ ఎగ్జైట్ అయి ఉన్నారనేది. ఎస్ వస్తూనే ఉంటాయి సార్. ఇంకా రియాక్షన్స్ చూడండి వస్తూనే ఉంటాయి. ఫెంటాస్టిక్ సార్. సీను సార్ రియల్లీ ఫెంటాస్టిక్. ఒక్క 1 ఇయర్‌కి ముందు, 1 ఇయర్ తర్వాత అని ఏదైనా ఒకటి చెప్పాలి అంటే అది చెప్పడానికి నిజంగా మన సీను సారు ఒక సీను సారే కాదండి. అందరి లైఫ్ స్టైల్‌ని ఒక్కసారి మీరు మ్యాప్ చూడండి. ఇట్లా కింద నుంచి పైకి వెళ్ళిపోయి ఉంటుందండి. అంటే అలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. అవర్ గ్రేట్ కంపెనీ, దిస్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ అండి. చూడండి ఇంకా ఆగట్లేదు. రియాక్షన్స్ అన్నవి ఇంకా ఆగట్లేదు. ఇంకా ఆగవు. అవి వస్తూనే ఉంటాయి. ఓకే అండి. సో మరి ఈ రోజు ఈ సెషన్ ని ఉద్దేశించి మాట్లాడే వాళ్ళు మనకి ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము. జంగయ్య గారు. ఓకే. మాధవి వసంత్ అండి. ఓకే, వాళ్ళు తీసుకోలేదు. ఆర్ఆర్ సత్యనారాయణ గారు. సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్. ఎస్ సార్. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఈ రోజు జరిగిన ఈ సెషన్ గురించి మన సార్ కుదూర్ సార్ చెప్పిన దాని గురించి మీ ఎక్సైట్మెంట్ ఒకసారి తెలియజేస్తారా? ఓకే, సార్ మళ్ళీ కూడా క్లోజ్ చేశారు. జంగయ్య గారు, జంగయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ శ్రీనివాస్ గారి యూనివర్సిటీ, లయన్ ప్రసాద్ గారి యూనివర్సిటీకి అసలు కోటి దండాలు పెట్టాలి సార్.
అందులో శ్రీనివాస్ గారు స్పీచ్ అంటే అసలు ఎంత వైబ్రేషన్ అంటే అంత వైబ్రేషన్గా ఉంది సార్ అది. అసలు అటువంటి వైబ్రేషన్, అటువంటి స్పీచ్, అసలు చెప్పినటువంటి అటువంటి మాటలు వింటుంటే అసలు ఎవరికైనా కూడా ఉత్సాహం అనేది అసలు ఉప్పొంగినట్టు ఉంటుంది సార్. నాకు చాలా ఇష్టము. అయితే ఇంత అటువంటి నాలెడ్జ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా అసలు ఏంది మనం చేసే అనే పరిస్థితికి ఇది తీసుకొచ్చేటట్టుగా ఉన్నది సార్ ఈ పరిస్థితి ఇప్పుడు మన నిజంగా. ఇటువంటి లైన్ ప్రసాద్, ఇటువంటి ప్రోడక్ట్ తెచ్చేటువంటి లైన్ ప్రసాద్ గారికి, ఇటువంటి యూనివర్సిటీ నడిపిస్తున్నటువంటి ఈ మన సైంటిస్టులందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్. వెరీ వెరీ థ్యాంక్స్ సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యాజ్ ఎ సీనియర్ గా మీరు మంచి ఇది ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. A1 మేడం రత్న గారు, మీకు అవకాశం వచ్చిందండి. సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్. సార్ వండర్ఫుల్ సెషన్ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్ కుదూర్ శ్రీనివాస్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఫస్ట్ సార్ ఇంత నాలెడ్జ్ అసలు ఎక్కడ సార్ ఇలాంటి అద్భుతమైన వాళ్ళు మనకు అదృష్టంగా వచ్చిల్లు అని అంటే సార్ మైండ్ బ్లోయింగ్ సార్. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. సార్ ఎంత అద్భుతంగా చెప్పిండు ఇవాళ ప్రతి ఒక్క పాయింట్. సార్ అన్నట్టు ఒక 100 రోజులు గనక మనం ఇక్కడ వర్క్ చేసేది ఉంటే జస్ట్ 3 months ఖచ్చితంగా సాధిస్తారు సార్. ఇంత ఇంత బెస్ట్ ఆపర్చునిటీ ఇలా సార్. ఇవాళ చూసిన సంతోషం నాకైతే మాటలలో వస్తలేవు సార్. సార్ ప్రతి ఒక్కరికి ఒక చిన్న లోపాలు, అనుమానాలు కొన్ని ఉంటే సార్ ఇవాళ క్లారిఫై చేసిండు సార్. ఒక్కటి కాదు సార్, ఇన్ని ఆపర్చునిటీ వచ్చినాక దీన్ని యూటిలైజ్ చేసుకోకపోతే ఇక మనం ఈ క్యూర్ సెల్ లో ఉన్నందుకు అదృష్టవంతులం కాం సార్. ఇది వినియోగించుకుంటేనే అదృష్టవంతులం అవుతాం సార్. ఆరోగ్యానికి ఇంకా గొప్ప, ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి ఇన్ని బెస్ట్ ఆపర్చునిటీ తీసుకొచ్చిల్లు సార్. ఇంత మంచి అవకాశం అయితే అసలు ఏ కంపెనీలో కూడా రాదు సార్, ఎక్కడ కూడా రాదు. ఈ ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. బట్ క్యూర్ సెల్ వల్ల మాత్రం 100 సంవత్సరాలు అయితే నేను రాసి పెట్టుకుంటా సార్. నాతో ఉన్న టీం కూడా నేనైతే 100 సంవత్సరాలు బతికించాలన్న ఆకాంక్ష నాకున్నది. కుదురు శ్రీనివాస్ సార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ చెప్పిన ప్రతి ఒక్క బెనిఫిట్లు మనం అందరం వినియోగించుకోవాలి. అయోనైజర్ గాని, సార్ చెప్పిన బ్లాస్ట్ గాని, క్యూర్ సెల్ గాని, ఈ 3 ప్రోడక్ట్‌లు గనుక మనం ఇప్పిచ్చేది ఉంటే మనము తొందరగా రీచ్ కావడానికి, సక్సెస్ కావడానికి ఉపయోగపడుతది సార్. నా ఆలోచన. ఈ 3 ఆపర్చునిటీలు గనుక మనం వినియోగించుకుంటే ప్రతి ఒక్కరి బీవీస్ కూడా తొందరగా రీచ్ అయితది సార్ అన్నట్టు. మన క్యాడర్ కూడా తొందరగా పాస్ కావడానికి మనకు ఉపయోగపడుతది సార్. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు సార్ అన్నట్టు 1 స్టార్‌లో, 2 స్టార్‌లో చిన్న చిన్న కారణాల వల్ల ఆగిపోతున్నామని చెప్పిండు సార్ ఒక పాయింట్. అది వాస్తవం సార్. 100% నిజం అది. కానీ ఇప్పుడున్న ఆపర్చునిటీ గనుక మనము క్యూర్ సెల్‌తో పాటు వాటరు, వాళ్ళకి ఉపయోగపడ్డ ఇంకో కొన్ని వస్తువులను సార్ మనకు అందించడంలో అది కూడా మనం ఒకవేళ ప్రమోట్ చేస్తే గనుక ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంటది, అందం ఉంటది. సార్ అన్నట్టు ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు సార్. అందం మీద ఎవరికీ కూడా ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలన్న కోరిక లేకుండా ఉండరు. ప్రతి ఒక్కరు స్మార్ట్‌గా ఉండాలి, ఫిట్‌నెస్‌గా ఉండాలన్నది. ఆ ఫిట్‌నెస్, స్మార్ట్ మన క్యూర్ సెల్‌లోనే సాధ్యమైతది సార్. ఇంకొక కాడ ఏడ సాధ్యం కాదు. వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్. చాలా అద్భుతమైన గిఫ్ట్‌లు ఈరోజు. ఇది మాత్రం ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకుంటాను సార్. నా టీమ్‌కు గనుక నేను ఖచ్చితంగా అందిస్తా సార్. వాళ్ళని గూడా నేను ఇంకా కొంచెం బూస్టింగు, ఈ రోజు జరిగిన మీటింగ్ గురించి ఇంకా ప్రత్యేకంగా మేము మా టీమ్‌ను గ్రూప్‌లో మీటింగ్ జేసి దీని గురించి ప్రత్యేకంగా జెప్పి క్యూర్ సెల్‌తో పాటు ఈ 2 ఐటెమ్స్ ఇచ్చేటట్టుగా నేను బాధ్యత తీసుకుంటా సార్. సార్ చాలా కృతజ్ఞతలు సార్. కుదిరిసింది సార్. మీకైతే కోటి కృతజ్ఞతలు. లయన్ సార్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇంత Yes, బెస్ట్ yes ఆపర్చునిటీ మేడం. పెట్టిన Yes మేడం. రత్న మేడం. సైంటిస్టులు థ్యాంక్ యూ. గూడా థ్యాంక్ ఎక్కడ యూ. ఉన్నారో తెలవదు గానీ, మనకు అద్భుతమైన ఒక ఈ సార్ ప్రోడక్ట్ వెంకటేశ్వర్లు సార్. ఎస్ మేడం. సార్ ఎస్ గుడ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ తింటే తిరుపతి లడ్డు తినాలి, వింటే కూడూరు శ్రీనివాస్ గారి మోటివేషన్ వినాలి, సబ్జెక్ట్ వినాలి సార్. ఎక్సలెంట్ ఆసమ్. ఒకదాంతోటే కోట్ల రూపాయలు వస్తున్నాయి అంటే ఇంకా అయోనైజర్ వచ్చింది, దీంతో డైమండ్ కావచ్చు సార్. రియల్లీ మా ఒంట్లోకి క్యూర్ సెల్ వెళ్తుంది, మా ఇంట్లోకి కాసుల పంట వస్తుంది సార్. హ్యాట్సాప్. ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను 3 స్టారు. నన్ను స్పాన్సర్ చేసింది రబ్బాని గారు, మా రామూర్తి గారు, మా సిల్వర్ ఆనందరావు గారు, కాదర్వాలి గారు, మా ప్రసాద్ సార్కి అయితే కోటి దండాలు సార్. అసలు కారణ జన్ముడు సార్ ప్రసాద్ సార్. రియల్లీ అది మనకు అందించి
ఎన్నో ఆర్తనాదాలను ఎంతో మందిలో నవ్వుల్ని కురిపిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కాసుల పంట పండిస్తున్నారు. సార్ 10,000 నమస్కారాలు. సార్ లైన్ ప్రసాద్ సార్ నమస్కారం. వాట్సాప్ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే అండి. వెంకట లక్ష్మీదేవి గారు, వెంకట లక్ష్మీదేవి గారు. నమస్తే నమస్తే సార్. సార్ అవి క్యూర్ సెల్ మేము కొత్తగా నాకు తెలియదు సార్, దాని గురించి వేరే వాళ్ళు ఇచ్చినారు లింక్ ద్వారా నేను కనెక్ట్ అవునాను. ఓకే మేడం, కనెక్ట్ అవ్వండి. మళ్ళీ మాట్లాడదాము. సార్ ఇక్కడ ఈ రోజు సెషన్ గురించి మాట్లాడడానికి మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అండి, మనం ఇక చివరిగా ఓన్లీ మన సీనియర్స్ తో మనం క్లోజ్ చేసుకుందాము. ఒక 1 minute. లక్కీ సార్, సార్ లక్కీ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, హ్యాపీ మనీ మార్నింగ్ సార్. ఓకే, మణిశంకర్ మణిశంకర్ ఎస్ సార్, ఎస్ సార్. సార్ మణిశంకర్ సార్. Happy money morning, sir. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ Thank you సార్. giving the chance. My sponsor లక్కీ సత్తయ్య గౌడ్ గారికి, ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాంతంలో నాకు పరిచయం సార్. అదే విధంగా ఏంటంటే ఒక మంచి పుణ్యక్షేత్రం, మంచి ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత మనకు శ్రీనివాస్ సార్ కలిసింది సార్. అందుకే శ్రీనివాస శ్రీ వెంకటేశ ఒక సుప్రభాతం, ఒక శనివారం నాది అంటూ వస్తున్నాడు సార్. రియల్ గా అంటే తను చెప్పేది మోటివేషన్ కాదు, ఒక ప్రాక్టికాలిటీకి దగ్గర మనం చెప్పింది అందరికి ఆమోద యోగ్యంగా ఉండే విధంగా మనకు ఈ రోజు జరిగింది. నాకు మొదటి రోజు కూడా అలాగే జరిగింది. నాకు అదే శ్రీవారి పాదాల చెంత కూడా ఒక మంచి నాకు మనీ లైనర్ స్పందన సిస్టర్ వాళ్ళు అక్కడే దొరికారు. అలాగే నవరత్నం మేడం కూడా అక్కడే దొరకాలి. వాళ్ళు మంచి సిల్వర్ రూబీలోకి వెళ్ళిపోయారు. నేను కూడా రూబీలో ఉన్నాను. అయితే ఇప్పుడు తను చెప్పింది ఏంటంటే, సార్ కూడా మనం బిజినెస్ మోడ్ ఎలా ఉంటుంది, ఒక ప్రొఫెషనల్ మోడ్ ఎలా ఉంటుంది, ఒక జాబ్ హోల్డర్ ఎలా కష్ట సాధ్యాలు ఉంటాయి, మన ఈ ప్రాజెక్ట్ న్యూ యంగ్ ఎంత గొప్ప ప్రాజెక్టు, ఒక 100 కోట్లకు పైగా సంపాదించుకునే ఒక గొప్ప అమృత సంజీవిని తీసుకొచ్చిన ఒక ప్రోడక్ట్, ఇలాంటి ఒక మంచి అమృత సంజీవిని తీసుకొచ్చిన మన భగీరథుడు మన లయన్ సార్, రియల్ హ్యాట్స్ అప్ సార్. ఎందుకంటే ఒక లయన్ యూనివర్సిటీ ఏర్పరిచి ఒక మంచి జూమ్ సెషన్స్ ఇప్పిస్తూ అందరిని ఎడ్యుకేట్ చేస్తూ అందరినీ జీవితాల్లో ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు తీసుకెళ్తున్నారు సార్. ఇంత మంచి మళ్ళీ అలాగే ఇప్పుడు మనకు తక్కువ సమయంలో చెప్పేస్తాను, ఒక అద్భుతమైన ప్రోడక్ట్, ఒక అయోనైజర్. రియల్ ఏంటంటే మన బాడీలో 90% వాటర్ నిర్మితం, 60% వ్యాధులు నీటి నుండే వస్తున్నాయి. ఆల్కలైన్ మీద చాలా మందికి అవగాహన పెరిగింది, రేట్ ఎక్కువ ఉండవు, అందుబాటులో ఎక్కువ తీసుకోబోతలేరు. అటువంటిది మన కంపెనీ మనకు తీసుకురావడము చాలా అద్భుతం సార్. దీంతో ఇంకా అద్భుతమైన మహాద్భుతమైన బిజినెస్ జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా మనకు ఎస్పెషల్ లేడీస్ కు అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం అన్నట్టు. ఎందుకంటే వాడు అందానికి అవధులు లేని ఒక ఆనందం ఇచ్చి ఒక మంచి స్కిన్ కేర్ గ్లో. ఇక మగవారికి తెలుసు సమరం ప్రాబ్లమ్స్ తో స్మార్ట్ ఒక బ్లాస్ట్ తీసుకొస్తాడు. అంటే ఇంత ఒక వీటితో ఎందుకని చెప్తున్నాడు సార్, ఇన్ని రోజుల నుండి కొంతమంది కూడా దీన్ని చేసిన కొంతమంది ఆగిళ్ళు ఈ కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని. అలాగే కొంతమంది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏమనుకోకండి, వెనుక మోటార్ సైకిల్ మీద అవుతా అంటాం, మన బ్యాక్ సైడ్ మంచి అందమైన భార్య ఉన్నాం కూడా ఈ మొగడు ముందర ఏమైనా లేడీస్ కనబడితే అటు చూస్తాడు. అంటే గట్ల కొందరు చూసి కానీ అందరు అటు ఇటు పోతున్నారు సార్, వేరే బిజినెస్ కొన్ని అట్రాక్ట్ చేసే వరకు. అటువంటిది పోకుండా ఇంకా ఇక ఇప్పుడు మళ్ళీ వేరే చూపులు చూస్తే ఇక అంతే, అంత మంచి గొప్ప ప్రొడక్ట్స్ వచ్చినాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టోటల్ గా లయన్ టీమ్ యూనివర్సిటీకి చాలా థ్యాంక్స్, ఎస్పెషల్ ఫైర్ రవిచంద్ర గారు. థ్యాంక్ యూ. ఎస్ లక్కీ సార్, థ్యాంక్ యూ సార్. మనీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ వర్డ్స్, వండర్ఫుల్. సార్ హ్యాపీ మనీ సత్య సార్, మార్నింగ్ yes. సార్. ఎందుకంటే ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన, నేను అసలు ఈ కంపెనీలోకి సార్, ఎందుకంటే నాకు అవకాశాన్ని ఇచ్చిండ్రు కాబట్టి నేను అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నా. నేను ఆనందంతో ఉప్పొంగిపోతున్నా, ఐశ్వర్యంతో ఉప్పొంగిపోతున్నా. ఎంత బ్లెస్సింగ్స్ వస్తున్నాయంటే ఒక్కో రోజు నిజంగా నేనైతే నా ఒళ్ళు మొత్తం పులకరిస్తుంది. ఎందుకు ఇక్కడ నాకు హెల్త్ వచ్చింది, అక్కడ హెల్త్ వచ్చింది, ఎంత పెద్ద టీం అయింది. నేనేం చెప్తున్నా, ఈ రోజు మాత్రం డిసెంబర్ మంత్ నా జీవితాన్ని మార్చిన మంత్.
నేను డిసెంబర్లో ఈ కంపెనీలో ఎంటర్ అయిన ప్రోగ్రామ్ నేను మణిశంకర్ ఇప్పటిదాకా అన్ని విషయాలు ఆయన చెప్పిండు కాబట్టి నేను ఇంకా చెప్పట్లేదు. ఖచ్చితంగా మణిశంకర్ డైమండ్ ఈ ఇయర్లో కాదు, నాకు తెలిసి ఒక 6 నెలల లోపుగా అవుతారు. నా దాంట్లో డైమండ్ అయ్యేటువంటి లీడర్స్ ఆల్రెడీ క్రియేషన్ జరిగి ఉన్నారు. వాళ్ళు మినిమం డైమండ్స్ 10 నుంచి 20 మంది ఈ ఇయర్ మళ్ళీ డిసెంబర్ కల్లా, అంటే ఈ ఒక్క రోజు 2 రోజులు, ఇప్పుడు నవంబర్ ఎండింగ్ లో ఉన్నాం, దీన్ని వదలండి. నాకు డిసెంబర్ జనవరి మంత్ వెరీ వెరీ పవర్ఫుల్. భూమి మీద ఉన్న పవర్ అది 100 రెట్ల పవర్ గా డిసెంబర్ మంత్ లో ఉంటుంది. అది నాకు తెలిసిన లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను తెలుసుకున్నా. కాబట్టి నేను డిసెంబర్ మంత్ లో ఈ కంపెనీలో నా టీంలో లీడర్స్ ని 10 మందినైనా సరే తగ్గకుండా వాళ్ళని కారు తీసుకునే విధంగా వాళ్ళ బిజినెస్ ని బిల్డ్ చేయడానికి నేను వాళ్ళతో కలిసి పనిచేస్తా. ఎందుకంటే కార్ ఇవ్వాలి అంటే మన పర్ఫార్మెన్స్ చూస్తారు, మన బిజినెస్ ఎట్లా ఇస్తున్నాం, ఏ రేంజ్ లో ఇస్తున్నాం. ఉటిఎం ఇయర్ ర్యాంక్ ఉంటే బిజినెస్ కాకపోతే కార్లు ఇచ్చేటానికి కంపెనీ అంత అదేం కాదు. ఎందుకు అంటే కార్లు మనం తీసుకోవాలి. నా టీంలోనే నేను 1 year లో 100 కార్లు నా టీం లీడర్లకు ఉండాలి అని నేను, నా కార్ వచ్చుడు కాదు, నా కార్ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే ఒక గిఫ్ట్ గా, ఒక అద్భుతం. నన్ను గుర్తించి లయన్ సార్ గారు, మేనేజ్మెంట్, కుదూరు శ్రీనివాస్ సార్, మీరందరూ గుర్తించి నాకు ఇచ్చింది, నా బాధ్యతను 100 రెట్లు పెంచిండ్రు మీరు. బాబు నువ్వు కారు తీసుకొని ఇంట్లో వండరా కాదు, నువ్వు కారు తీసుకొని 100 మంది కార్లు ఇప్పి నాపై పెట్టిన బాధ్యత త్రికరణ శుద్ధిగా నేను పాటిస్తా. ఖచ్చితంగా డిసెంబర్ మంత్ నా టార్గెట్ మంత్. ఖచ్చితంగా నాకు ఒక అలవాటు, ఇది ఒక నాకు మంచి అలవాటే అని నేను అనుకుంటా. అందరూ అంటారు ఏంద్రబాయ్ నువ్వు జరగబోయేది ముందే చెప్తావు, ఎందుకు చెప్తావు ఇదేమన్నా అంటే, నేను నిజంగా సాధిస్తా. డిసెంబర్ మంత్ లో న్యూజెంగ్ లో నా టీందే హైలైట్ బిజినెస్ ఉంటుంది, అయనైజర్ బిజినెస్ ఉంటుంది. అద్భుతంగా నేను దీన్ని అందరి సమక్షంలో చెప్తున్నా. మీరు కూడా ఇది డిసెంబర్ తర్వాత, మీరు జనవరిలో మీరు చూడండి, సత్యగౌడ్ మాట్లాడింది నిజమే. ఈయన బిజినెస్, ఈయన టీం అంటే నా టీం. ఈ రోజు మణిశంకర్ కావచ్చు, ఇంకా నా టీంలో ఉన్న అందరూ, ఎవ్రీ వన్ మా బిజినెస్, మా టార్గెట్ డిసెంబర్. అందరూ మీ టార్గెట్ తీసుకోండి. ఎందుకు అంటే ఇన్ని అద్భుతాలు ఇప్పటిదాకా మీరు విన్నారు, నేను వాటి గురించి చెప్పను. ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఎందుకు అంటే ఒక ప్రూఫ్ గా మేము ఉన్నాం. అంటే ఒక 1 year జర్నీ ఇంకా కంప్లీట్ కాలేదు, కాకముందే ఇంత మనీ గా కార్ కంపెనీ గుర్తించేదే. కంపెనీ దృష్టికి నేను వచ్చినా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కూడా కంపెనీ దృష్టిలో పడతారు, కంపెనీలో కార్లు తీసుకుంటారు, ప్రపంచంలో ఒక వెలుగుతారు. ఇది న్యూయంగ్ లోనే సాధ్యం. ఏ నెట్వర్క్ లో ఎక్కడ జంప్ ఎక్కడికైనా రాదు. ఇక్కడ అన్ని రకాల ప్రొడక్ట్లు వచ్చినాయి, ఇంకా మీకు మల్టిపుల్ ప్రొడక్ట్లు కూడా వస్తున్నాయి. కాబట్టి విజయం మనదే. విజయం సాధించాలి. వెల్కమ్. ఉన్న వాళ్ళు పనిచేయండి, లేని వాళ్ళను తీసుకురండి, అద్భుతాలు సృష్టిద్దాం. జై డిసెంబర్ మంత్, జై డిసెంబర్ మంత్, జై న్యూయంగ్, జై క్యూర్సెల్, జై లైన్ సార్, జై నా లైఫ్ లైన్ అందరూ, జై సార్. పై రవిచంద్ర సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్, రియల్ గా అమేజింగ్. ఇది అంత అద్భుతంగా ఉందండి. లైక్ ఇప్పుడు మన సార్ అంత ఎగ్జైటింగ్ ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆయన ఫీల్ అవుతున్నారు, ఆయన ఈ యొక్క జర్నీని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడండి. ఓకేనా? అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బొనంజాని, ఒక్కరు కూడా ఈ బొనంజాని మిస్ చేసుకోవద్దండి. మనం అందరం చూడండి, ఇప్పుడు ఎంతమంది కలిసాం అక్కడ. అలాగే నెక్స్ట్ జాన్వరిలో మనం అందరం కలవబోతున్నామండి కులు మనాలి. అసలు బ్యూటిఫుల్, అసలు ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్గా ఉంటుంది. గాడ్స్ ల్యాండ్ అది. అంత గొప్ప ప్లేస్ లో మనం కలవబోతున్నాం. మీరందరూ కూడా ఇంకా ఎవరైనా తక్కువ దగ్గరలో ఉంటే వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకోండి. మనం ఒక 500 మందితోటి అక్కడ కలుద్దాం. రెడీనా? అందరం ప్రతి ఒక్కరికి కూడా కలుద్దాం ఆ యొక్క కులు మనాలిలో. అలాగే ఈరోజు ఈవినింగ్ మనకు కొత్త వాళ్ళందరికీ కూడా ఈరోజు 7:30 ఈవినింగ్ 7:30కి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ కి మాక్సిమం పీపుల్ని ఇన్వైట్ చేసుకోండి. ఈ రోజు నుంచి మీ జర్నీ స్టార్ట్ చేసేయండి. మన దగ్గర అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ వచ్చేసే క్యూర్ సెల్ ఉంది, అలాగే మనకు అయోనియా అండ్ స్కిన్ కేర్, అలాగే బ్లాస్ట్. చాలా అద్భుతం కదా. ఇవన్నీ ప్రోడక్ట్స్ తోటి ఎన్ని అద్భుతాలు చేయొచ్చో చూడండి. ఓకేనా? సో దానికోసంగా ఈరోజు జరిగేటువంటి 7:30 మీటింగ్కి మాక్సిమం పీపుల్ని ఇన్వైట్ చేసుకోండి. మీ యొక్క అడుగుని ఈ రోజు స్టార్ట్ చేయండి. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అద్భుతాలు చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వరండాల్. సో ఇంతటితో ఈ యొక్క సెషన్ క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.
ఎస్ హోస్ట్ గారు ఒక్కసారి సెషన్ క్లోజ్ చేస్తారా ప్లీజ్?